నమస్కారం. గన్నమరాజు గిరిజా మనోహర్ బాబు. ఆయన తెలుగు సాహిత్య ప్రపంచంలో ఆయన తెలియని సరస్వతమూర్తి లేరు, ఆయనకు తెలియని సరస్వతమూర్తి లేరు. ఆయన్ని సాహిత్యవేత్త అనాలా, రచయిత అనాలా, విమర్శ అనాలా, లేకపోతే కవి అనాలా, ప్రవచనకారుడు అనాలా, ఇవన్నీ చూస్తే నా వరకు నాకు ప్రత్యేకంగా అనిపించింది మాత్రం ఆయన సారస్వత ఉద్యమకారుడు. దాదాపు 5-6 దశాబ్దాలుగా ఆయన ఈ ఉద్యమం కొనసాగిస్తూనే ఉన్నారు. సహృదయ సాహిత్య సంస్థ ఏర్పాటైనాక ఈ ఉద్యమము వేగం పెరిగింది, దాంట్లో తీవ్రత పెరిగింది. దాదాపు 3 దశాబ్దాల నుంచి ఈ ఉద్యమం మరింత ఎక్కువగా, అంటే ప్రాచీన సాహిత్యము, ఆధునిక సాహిత్యము, వీటన్నిటి మేళవింపులో తెలుగు సాహిత్య సంపదను ఈ తరానికి, ఈ తరం రచయితలకు అందించడానికి, వారిలో తెలుగు సాహిత్య చైతన్యం కల్పించేందుకు అనేకమైన కార్యక్రమాలు నిరంతరంగా చేస్తున్నారు. వారి గురించి ప్రత్యేకంగా చెప్పడం అనేది తెలుగు సాహిత్యాన్ని మనం ప్రత్యేకంగా పరిచయం చేసినట్టే అవుతుంది. ఆయన ఉద్యమకారుడు మాత్రమే కాదు, ఒక గొప్ప ప్రవచనకర్త. అంటే సాధారణంగా తెలుగు సాహిత్యంలో చాలా గొప్పగా చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు, అది ఉంటుంది. కానీ చాలామంది స్కాలర్లు ఉంటారు, పరిశోధనవేత్తలు ఉంటారు. కానీ ఈయన మాట్లాడినప్పుడు కానీ రచయితలతో కానీ పాఠకులతో కానీ ఒక రకంగా కనెక్ట్ అవుతారు. అంటే అలతి పదాలతో లోతైన విషయాలను కూడా సరళంగా, అత్యంత సరళ సుందరంగా చెప్పడం ద్వారా ప్రజలతో ఒక రకంగా కనెక్ట్ అవుతారు. ఈ రకమైన ధోరణి తెలుగు సాహిత్యాన్ని మరింతగా ఈ తరం ప్రజలకి అందించడానికి, వారిలో చైతన్యం కల్పించడానికి ఎక్కువగా వీలవుతుందనేది నా అభిప్రాయం. ఈ రోజు నాకు గిరిజా మనోహర్ బాబు గారిని ముఖాముఖిగా మాట్లాడే అవకాశం లభించింది. నమస్కారం సార్. నమస్కారం. ఒక ఉద్యమ రూపంలో ఈ తరానికి సాహిత్య చైతన్యాన్ని అందించేందుకు మీరు ఎంతో కృషి చేస్తున్నారు. దీని గురించి మీరు చెప్పండి. సాహిత్యం అంటేనే హితము చేకూర్చేది అని, అది సర్వసాధారణమైనటువంటి నిర్వచనం. అంటే ఈ హితం అనేది ఎవరికి చేకూర్చాలి అంటే సమాజానికి, సమాజంలో ఉన్న వ్యక్తులకు, ముఖ్యంగా ఒక కొత్త తరానికి ఒక చైతన్యాన్ని ఇవ్వాలి, స్ఫూర్తినివ్వాలి అన్నప్పుడు ప్రధానమైనటువంటి ఆధారం సాహిత్యమే. మనకు స్వాతంత్రోద్యమం తీసుకున్నా, ఏ విధమైన ఉద్యమాలు తీసుకున్నా, ఆ ఉద్యమాల్లో సాహిత్యమే ముందుండి అందరినీ తీసుకుని వెళ్ళింది. కాబట్టి సాహిత్య చైతన్యం ఉద్యమ స్వరూపంలో వచ్చినప్పుడు మాత్రమే అది సమాజానికి ఉపయుక్తంగా ఉంటుంది అనేది నా భావన. కాబట్టి ఆ మార్గంలో ప్రయత్నం చేద్దామనే ధోరణిలో అటువంటి మిత్రులందరినీ కలిసి ముందుకు సాగే ప్రయత్నం చేస్తున్నాం. సహృదయ సంస్థ ప్రారంభించిన తర్వాత అనేక కార్యక్రమాలు మీరు చేపట్టారు. వాటిని ఎలా, దాని ప్రేరణ ఏమిటి, దాని నుంచి మీరు ఎన్ని కార్యక్రమాలు చేశారు, దీని ద్వారా మీరు అనుకున్న లక్ష్యాన్ని ఎంత మేరకు సాధించారని అనుకుంటున్నారు? సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ వరంగల్ కేంద్రంగా 1996లో ప్రారంభం చేసే అవకాశం కలిగింది. నేను అంతకుముందు 10 సంవత్సరాలు ఖమ్మం జిల్లాలో పనిచేశాను. అంతకుముందు హైదరాబాద్లో అనేక సాహిత్య సంస్థలతో నాకు అనుబంధం ఉండింది. కొన్ని సాహిత్య సంస్థలతో ప్రత్యేకమైనటువంటి కార్యకర్తగా దాంట్లో పనిచేసిన అనుభవం ఉండాలి. సత్తుపల్లిలో కళాభారతి, హైదరాబాద్ ఖమ్మంలో రమ్య సాహితీ మందిరం వంటి అనేక సంస్థలతో అనుబంధం ఉంది. దాంట్లో చాలా చొరవగా పనిచేసినటువంటి అనుభవం. వరంగల్కి వచ్చినా కూడా ఇట్లాంటిది ఏదైనా చేస్తే బాగుంటుంది అనే యోచన కలిగిన సందర్భంలోనే వరంగల్లో డాక్టర్ రాళ్లబండి కవితా ప్రసాద్ చాలా సుప్రసిద్ధమైన శతావధాని, ఆయన గొప్ప ప్రభుత్వ ఉద్యోగిగా అక్కడ వరంగల్లో వచ్చారు.
ఆయనకు కూడా ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి, వరంగల్లో ఇట్లాంటి సంస్థ ఒకటి స్థాపిస్తే బాగుంటుందని. అప్పుడు స్థానికంగా ఉన్నటువంటి మిత్రులు వనం లక్ష్మీకాంతరావు గారు, శేషాచార్య గారు, ఏవి నరసింహారావు గారు అందరం కలిసి ఒక ఆలోచన చేశాం. సరే, సాహిత్య సంస్థలు అప్పటికే వరంగల్లో సుప్రసిద్ధమైనవి చాలానే ఉన్నాయి, మళ్ళీ ఒక కొత్త సాహిత్య సంస్థ ఎందుకు అని. అయితే దీంట్లో నాటకాల అభిరుచి ఉన్నవాళ్ళు మా మిత్రులు ఉన్నారు, మా లక్ష్మీకాంతరావు గారు కానీ. అసలు ఒకే వేదిక నుండి సాహిత్య సాంస్కృతిక అట్లాంటి సంస్థ లేదు, ఒకే వేదిక నుండి దీన్ని నిర్వహిస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచన రాళ్ళమండి కవితా ప్రసాద్ ఇంట్లో కూర్చొని ఆలోచించి, దీనికి పేరు కూడా కవితా ప్రసాదే పెట్టారు, సహృదయ అనే పేరు. ఏం పేరు పెట్టాలి అని ఆలోచించినప్పుడు దీనికి సంబంధించిన లోగో కూడా రాళ్ళబండి కవితా ప్రసాదే ఏర్పాటు చేశారు. ఆయన నాకు పూర్వ విద్యార్థి కావడం వల్ల చనువు ఎక్కువగా ఉండేది. మొట్టమొదటి ప్రచురణలో భాగంగా నిశ్శబ్ద రూపాలు అని ఏవి నరసింహారావు గారి వచన కవిత్వం, కాదంబిని అనేటువంటి రాళ్లబండి కవితా ప్రసాద్ ఒక పద్య శతకం లాంటివి, ఈ రెండు మొట్టమొదటి ప్రచురణలుగా తీసుకొచ్చే ప్రయత్నం చేసి ఇది ప్రారంభం చేశారు. ప్రారంభం చేసిన తర్వాత ఒక పార్శ్వం నాటకంగా, ఒక పార్శ్వం సాహిత్యంగా, ఆ సాహిత్యం కూడా సర్వసాధారణంగా సాహిత్య సంస్థలు ఏర్పాటు చేసేటువంటి ఒక విధమైనటువంటి కార్యక్రమాలు కాకుండా కొన్ని ప్రత్యేకత కలిగినటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని ఒక ఆలోచనతో కొత్త ప్రణాళికలు వేశారు. ఇక మా దాంట్లో ఉన్నటువంటి మిత్రులు ముందావజల కృష్ణమూర్తి గారు, నేలకొండ భాస్కరరావు గారు వీళ్ళందరూ కలిసి ఒక ఆలోచన చేశారు. మనకు భారతం కావచ్చు, భాగవతం కావచ్చు, రామాయణం కావచ్చు, ఉపనిషత్తులు కావచ్చు, భగవద్గీత కావచ్చు, వేద సూక్తాలు కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా మానవ సమాజానికి హితకరంగా ఉన్నాయి కదా. అట్లాంటి హితకరమైనటువంటి ఈ ప్రాచీన సనాతన ధర్మాన్ని తెలియజెప్పేటువంటి గొప్ప గొప్ప రచనలు ఇక్కడ ఈ దేశంలో పుట్టాయి. ఇవి సనాతన ధర్మం అని కాదు, ప్రతి సమాజానికి అవసరమైనటువంటి ధర్మాన్ని బోధిస్తున్న మార్గాన్ని చూపేవి, మానవుడి యొక్క సన్మార్గాలను చూపించడానికి అవసరమైనటువంటి ఎన్నో విషయాలు వాటిల్లో ఉన్నాయని ఒక ప్రణాళిక ప్రారంభించారు. మహాభారతం తీసుకున్నాం. ఆంధ్రదేశంలో ఉన్నటువంటి సుప్రసిద్ధులైనటువంటి ప్రవచన భారత విషయాన్ని గురించి సమగ్రమైన అవగాహన ఉన్నటువంటి వాళ్ళను ఆహ్వానించి వాళ్ళ చేత ఒక్కొక్క పర్వం పైన ఒక్కొక్కరితో ప్రసంగాలు ఏర్పాటు చేయించి, అవి కూడా కేవలం ఆధ్యాత్మిక ప్రవచనాల రూపంలో కాకుండా సామాజికమైనటువంటి దృష్టితో దాన్ని చెప్పగలిగే రీతిలో ప్రయత్నం చేసి పెద్దలు చాలా మందిని పిలిచారు. మైలవరపు శ్రీనివాసరావు గారు, పెరిగిపాటి నరసింహారావు గారు, హనుమాండ్ల భూమయ్య గారు, పెసిరెడ్డి వెంకటరెడ్డి గారు, అనంతలక్ష్మి గారు, డాక్టర్ రాళ్లబండి కవితా ప్రసాద్ గారు, ఇట్లా చాలా మందిని 18 మందిని ఆహ్వానించి 18 పర్వాల పైన ప్రసంగాలు ఏర్పాటు చేశాం. దానికి విపరీతమైనటువంటి స్పందన ఓరుగల్లు సహృదయులైనటువంటి ప్రేక్షకులు, శ్రోతలు అనండి, వాళ్ళ ద్వారా రావడం వల్ల అది అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించింది. అది మా అందరి కార్యకర్తల్లో ఒక కొత్త ఉత్తేజాన్ని, ఒక ఉద్యమ స్వరూపంలాగా అది, ఎందుకంటే 1000-2000 మంది శ్రోతలు వచ్చి ఆ విషయాలను విని దాదాపుగా ఓరుగల్లు జిల్లా మొత్తం కూడా దానికి ప్రచారం జరుగుతూ వచ్చింది. ఇది పూర్తిగా భాగవతం తీసుకున్నాము. 12 స్కంధాల పైన 12 మంది మహాపండితులను ఆహ్వానించి వాళ్ళ చేత ఈ పద్ధతిలో ప్రసంగాలు ఏర్పాటు చేయించాం. ఒక దశ ఎట్లా వచ్చింది అంటే, ఈ ప్రసంగాలు ఎప్పుడు ఏర్పాటు చేస్తారని జనమే మా వెంటబడేటట్లుగా, అప్పుడు కల్పవృక్షాన్ని, విశ్వనాథ వారి కల్పవృక్షాన్ని తీసుకుని రామాయణ కల్పవృక్షంలో ఉన్న 6 కాండలను 12 భాగాలుగా విభజించుకుని ప్రముఖులైనటువంటి పులుసు వెంకటేశ్వర్లు గారు, కేశాప్రగడ సత్యనారాయణ గారు మొదలైనటువంటి పెద్దలందరినీ ఆహ్వానించి అద్భుతమైనటువంటి ప్రసంగ పరంపర ఏర్పాటు చేస్తే, దానికి అట్లా భగవద్గీత మీద, ఉపనిషత్తు భగవద్గీతలో ఉన్న 18 అధ్యాయాల పైన కేవలం ఆధ్యాత్మిక దృష్టితో కాకుండా సమాజానికి అవసరమైన, ఎందుకంటే ఇవాటికి కూడా అవి సమాజంలో నిలబడగలుగుతున్నాయి అంటే సమాజానికి అవసరమైన ధర్మాలను అవి బోధించాయి. అది సనాతన ధర్మంలో ఉన్నటువంటి అధునాతన ధర్మము అనే ఒక భావం చేత చేశాం. వేద సూక్తాలు ఉన్నాయి,
ఆ వేద సూక్తాల్లో పంచభూతాల మీద ఉన్నాయి. పంచభూతాలు మానవ జీవితానికి ఎంత ప్రాణప్రదమైనటువంటివో తెలియజెప్పడానికి వాటిని గురించి శాంతి సూక్తము ఇట్లాంటి వేద సూక్త కౌముది అనే పేరుతో 10 సూక్తాల పైన 10 ఉపనిషత్తుల పైన ప్రసంగాలు ఏర్పాటు చేశాం. అవి సహృదయకు అవి కూడా ఒక ఉద్యమ స్వరూపంలో చేశాం. అంటే అందరం మిక్కిలి ఉత్సాహంతో పనిచేసి ముందుకు వెళ్ళాం. నాకు ఇక్కడ ఒకటి గుర్తొచ్చింది. మీ సత్యస్ఫురణ భారత ప్రసంగాలు కొనసాగుతున్న సమయంలో ఒకానొక సందర్భంలో ఆ రోజు మాట్లాడాల్సిన వక్త రాకపోతే అప్పటికప్పుడు మీరు సిద్ధమై అనర్గళంగా ఆ రోజు లోటు తీర్చడం అనేది ఒక నాకు బాగా జ్ఞాపకం. అది కార్యభారాన్ని నిర్వహించినప్పుడు కొన్ని బాధ్యతలు కూడా ఉంటాయి. ముందుగా మేము సిద్ధపడింది ఏంటంటే ఎవరు రాకపోయినా మనం చెప్పొచ్చు అని, అది చెప్పాలి అని సిద్ధపడ్డాం. మానసికంగా సిద్ధపడి ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా మనం కూడా చదివి ఉండాలి. వాళ్ళు చెప్పడంత మాత్రాన కాదు. అకస్మాత్తుగా అనారోగ్యం వల్లను మరో కారణం వల్లను రాకపోతే మనం మాట్లాడవచ్చు అని. ఆ రోజు రావాల్సిన భక్తకు కంఠంతో, ఇది మాటలతో పని కాబట్టి ఆయనకి ఏదో థ్రోట్ ఇన్ఫెక్షన్ లాంటిది వస్తే ఆయన రాలేకపోయినాడు. అప్పుడు నేను కర్ణపర్వం చెప్పే అవకాశం కలిగిందంటే తీసుకున్నాను. తర్వాత కొంచెం ఆలోచన చేసి నేను అట్లా 2-3 మాట్లాడితే వేరే ప్రమాదం ఉంటుంది. ఏమిటి అంటే రాని వాళ్ళను పిలిచి వీడే మాట్లాడుతున్నాడు. కాబట్టి అనుకోకుండా ఒకరోజు మైరోపు శ్రీనివాసరావు గారు ఊళ్ళో ఉన్నారు. వారిని ఒకసారి గరికిపాటి నరసింహారావు గారు కాకినాడకు వెళుతూ మధ్యలో దిగమని చెప్పి ఆయన్ను ఇట్లా కొంతమందిని అడిగి వాళ్ళ చేత తాత్కాలికంగా, అన్నిసార్లు మేమే చెప్తే బాగుండదు. అంటే అది వేరే రకమైనటువంటి, ఎందుకంటే కార్యకర్తలం కాబట్టి, పని నిర్వహించబోతున్న కార్యక్రమం కాబట్టి ఆ ప్రయత్నం చేశాము. అది భగవంతుడు మనకు అట్లాంటి అవకాశం కల్పించాడు. కాకపోతే దానివల్ల 2 ఉన్నాయి. ఒకటి, వాళ్ళు చెప్పడం వల్ల కొంత జ్ఞానం రావడం, దీనికి సంబంధించిన కొన్ని విశేషాలు తెలుసుకునే అవకాశం మనకు కూడా కలిగితే బాగుండని మళ్ళీ చదవడం, అది 10 మందికి చెప్పడం వల్ల మాకు కూడా అది కొంత ఉపయుక్తంగా ఉండి కొత్త విషయాలు అవగాహనలోకి వస్తాయి. కర్ణపర్వం చెప్పాము. కర్ణపర్వం చెప్పేటప్పుడు కర్ణపర్వంలో ఉన్నటువంటి ఆ కర్ణుని వర్ణన కానీ, దాంట్లో ఉన్న గొప్పదనం మామూలుగా చదివి ఉంటాం, కానీ చెప్పేటప్పుడు అనుకోకుండా కొత్త విషయాలు బయటకు వస్తుంటాయి. ఇది నాకు కూడా లాభం కలిగింది. కాకపోతే కార్యక్రమం ఆగకుండా జరగడానికి అది ఉపయోగం. మీరు ఇప్పుడు నాటకాలను కూడా మీరు సహృదయ ద్వారా కంటిన్యూగా ఏర్పాటు చేస్తున్నారు. నాటకాల పోటీ కానీ ఒక రకంగా మిగతా రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడో ఒక చోట సంవత్సరానికి ఒకసారి అంటే ఒక రకంగా అంతరించిపోతున్న ఈ థియేటర్ ఆర్ట్ని మీరు దాన్ని మళ్ళీ సజీవంగా ఉంచడానికి చేస్తున్న ప్రయత్నాలు చేస్తున్నారు. సహృదయ ఏర్పాటు చేసినప్పుడే అనుకున్నాము సాహిత్య సాంస్కృతిక వేదిక కావాలి. సాంస్కృతికంలో కూడా సరే నృత్యము వాటన్నిటిని గురించి కొంత ప్రయత్నం చేసి ఆయా కార్యక్రమాల్లో నృత్యము సంగీతం ఇట్లాంటివి పెట్టాము. కానీ ఒక ప్రత్యేకమైన కళ థియేటర్ ఆర్ట్స్ అంటాము. ఆ నాటక కళ దాదాపుగా ఆంధ్రదేశంలో 63 నాటక సమాజాలు సాంఘిక నాటక ప్రదర్శనలు చేస్తూ ఉన్నాయి. ఈ నాటికలను ప్రతి సంవత్సరము ఇట్లాంటి సంస్థలు, పరిషత్తు అంటారు దాన్ని, పరిషత్తు నిర్వహిస్తున్నటువంటి సంస్థలతో సంప్రదించి, మా దగ్గర శ్రీ వనం లక్ష్మీకాంతరావు గారు నాటక రంగంలో చాలా లోతైనటువంటి అవగాహన ఉన్నవాడు. ఆయన భారతీయ నాటక కళా సమితిని వర్ధన్నపేటలో దాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. దానికి అధ్యక్షులుగా 20 సంవత్సరాలు చేశారు. అనేక ఆంధ్రదేశంలో ఉన్న నాటక సంస్థలతో అనుబంధం ఉన్నవాడు కాబట్టి అన్నింటినీ సంప్రదించి ఇక్కడ కూడా ఈ పద్ధతి ప్రతి సంవత్సరం 3 రోజుల పాటు సాంఘిక నాటికల పోటీలను పెట్టాలి అని. దానికి చాలా ఇబ్బందులు పడ్డాం మొదట్లో. అంటే మేము అక్కడికి వెళ్ళడము, స్క్రూటినీ చేయడము, నాటకాలు తీసుకురావడము, వాటికి వచ్చిన వాళ్లకు ఆతిథ్యం ఇవ్వడము, ఇవన్నీ మొదట్లో కొంచెం ఇబ్బంది అనిపించింది. కానీ క్రమక్రమంగా 23 ఏళ్ళు, అంటే సహృదయ ప్రారంభించిన 2 ఏళ్లకు నాటకోత్సవాలు ప్రారంభించాం. ఆ నాటకోత్సవాల వల్ల ఏమైందంటే ఆంధ్రదేశం అంతా కూడా మేము తిరిగి, మా సభ్యులు కూడా కొంతమంది నటులు ఉండేవారు. సిహెచ్ఎస్ఎన్ మూర్తి గారు, ఆనంద్ కుమార్ గారు, కళా రాజేశ్వర గారు, వీళ్లతో పాటు మేము అక్కడక్కడ నాటక ప్రదర్శనలకు వెళ్ళేవారం సహృదయ పక్షాన. విజయవాడలో సహృదయ ప్రదర్శించిన నాటిక పురస్కారం బహుమానం వచ్చింది. ఇంకా కొన్ని చోట్ల బహుమతులు పొందారు. ఇట్లా ఆంధ్రదేశంలో ఉన్న అన్ని నాటక సంస్థలతో అనుబంధం ఏర్పడింది.
మీరు కూడా నటించారా? నేను చిన్నప్పటి నుంచి నాటకాలు వేసేవాడిని. మా సహృదయలో ఎప్పుడు సాహిత్య రూపకాలు వేశాను తప్ప నాటకం వేయలేదు. చిన్నప్పుడు మహానటుడు అని కొల్లపూడి ఆయన మా రమిడిపాటి వారిది, తర్వాత ఇట్లా కొన్ని నాటకాలు వేశాను. జాతీయ జ్యోతి, వీరపాండ్య కట్టబ్రహ్మణ, అల్లూరి సీతారామరాజులో కొన్ని పాత్రలు, అంటే ప్రధాన పాత్రలు వేరే వాళ్ళు వేసేవాళ్ళు. చిన్న చిన్న పాత్రలు నేను వేస్తూ వచ్చేవాడిని. కానీ ఆ అభివృద్ధి అట్లా ఉంచుకొని సాహిత్య రంగంలో ఉన్నాను కనుక ఇది మా మిత్రులు ఉన్నారు నాటక రంగానికి అంకితమైన వాళ్ళు, వాళ్ళ ద్వారా ఇది చేస్తున్నాం. ఇది మాకు మంచి పేరు తెచ్చిపెట్టింది మా సంస్థ. కేవలం సాహిత్యమే కాకుండా సాంస్కృతిక రంగంలో కూడా వీళ్ళు నాటక రంగానికి సేవ చేయవలసిన అవసరం ఉంది అని గుర్తుంది. కొన్ని ప్రసిద్ధమైన పౌరాణిక నాటకాలను సందర్భాన్ని బట్టి ఏదైనా ఉగాది రోజు కానీ లేకపోతే మా వార్షికోత్సవం కానీ ప్రత్యేకంగా వేయించడం, అవి పోటీలు పెట్టే అవకాశం లేకుండా అట్లా అది చేసి. ఇప్పుడు ఈ మీరు అనేక కార్యక్రమాలు నిర్వహించారు. కరోనా అనంతర కాలంలో ఒక రకంగా తెలుగు సాహిత్య పరిస్థితి చాలా మారిపోయింది. బహిరంగ సభలు పెట్టలేని పరిస్థితి, ప్రజలు వచ్చి అక్కడ సాహిత్య సభలను హాజరై దాన్ని ఆస్వాదించలేని పరిస్థితి. అదే కాకుండా పుస్తకాల ప్రచురణ కానీ తగ్గటము, ఆన్లైన్ మీటింగులు, జూమ్ ద్వారా మీటింగ్ పెట్టేసరికి ఆ పరిమిత సంఖ్య పరిమితం అయిపోయి కొద్ది మంది 10 మంది 15 మందికే పరిమితం అవడం వల్ల ఆ సమావేశాల లక్ష్యం కూడా పెద్దగా నెరవేరుతున్నట్లేదు. మళ్ళీ ఈ పూర్తి స్థాయిలో ఒక సభలు పెట్టడము, మళ్ళీ వాళ్ళని ఆకర్షించడము అనే విధంగా ఏమైనా జరిగే అవకాశం ఉందా? సాహిత్య సమావేశాలకు మళ్ళీ ఒకనాటి పూర్వవైభవం వస్తుందా? అనుకుంటున్నాము, ప్రయత్నం మొదలు పెడుతున్నాము. కరోనా సమయంలో అందరినీ పిలిచి సమావేశాలు పెట్టే అవకాశం లేకుండా కనుక జూమ్ కార్యక్రమాల ద్వారా ఇంకొక మిత్రుల ఒక అంతర్జాల సంస్థతో, అంటే భారతి అనే సమూహం, వాట్సాప్ గ్రూప్ అంటాం మనం, మేము కలిసి ఆచార్య కోవెల సుప్రసన్న గారి సాహిత్యం పైన దాదాపుగా 78 వారాలు ఎక్కడ ఆటంకం లేకుండా ప్రతి ఆదివారం ఒక కావ్యం మీద ఒక ప్రముఖులైన వ్యక్తితో ఆ వారిని ఆహ్వానించి ప్రసంగింపజేశారు. 40, 50 మంది, 60 మంది దాకా శ్రోతలు వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు. దాంతో పాటుగా ప్రతి శుక్రవారం కూడా ఆచార్య మల్లాప్రగడ శ్రీమన్నారాయణ గారి ద్వారా సౌందర్య లహరి 32, 33 వారాలు, అదేవిధంగా శివానంద లహరి మరో 30, అంటే దాదాపుగా 200-300 కార్యక్రమాలు కరోనా సమయంలో కొంచెం నిబద్ధతతోనే చేశాం. అంటే దీన్ని మనం ఉపయోగించుకోవాలి. అట్లాగే ప్రచురణలు చేపట్టాము. వేనారెడ్డి గారని సుప్రసన్న గారు, సంపత్ కుమార్ గారు, జగన్నాథం గారు, వేనారెడ్డి గారు కలిసి ఆ రోజుల్లో దిగంబర కవితా ఉద్యమం యొక్క విశేషాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించి చేతనావర్త కవులుగా వాళ్ళు సమాజం మీద కొంత ప్రభావం చూపించారు. దాంట్లో వేనారెడ్డి గారు కూడా ఒకరు. చాలా చిన్న వయస్సులో 32, 33 ఏళ్ల వయసులో వారు రూపొందించారు. అయితే వారు పాల్కురికి సోమనాథుడి మీద విశేష పరిశోధన చేసి కండవల్లి లక్ష్మీరంజనం గారి మార్గదర్శనంలో ఒక సిద్ధాంత వ్యాసాన్ని సిద్ధం చేశారు. కాకపోతే వారికి PhD అవార్డు వచ్చే సమయానికి వారు ఈ లోకం వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అది అట్లా ఉండింది. కరోనా సమయంలో మా రజతోత్సవాల సమయం వచ్చింది కాబట్టి రజతోత్సవ ముద్రణలో ఒక ప్రత్యేకమైనటువంటి గ్రంథంగా దాన్ని ముద్రించాము. తర్వాత ఒక 8 పుస్తకాలు కరోనా సమయంలో సహృదయ ప్రచురణల కింద తీసుకొచ్చాం. మాది అప్పుడు రజతోత్సవ సంవత్సరం కాబట్టి రజతోత్సవ ప్రచురణలుగా అక్షరధ్వని అని, అక్షరార్చన అని, అక్షరధార అని, పురాణవైర గ్రంథమాల మీద డివిఎన్ చారి గారు, ఆచార్య సుప్రసన్న గారి మార్గదర్శకత్వంలో ఎంఫిల్ పరిశోధన చేశారు. ఆ పుస్తకాన్ని వేనారెడ్డి గారే సవిత అనేటువంటి ఒక కవితా సంకలనం, అప్పుడు వారు ఉన్నప్పుడు రాలేదు, అది తర్వాత వచ్చింది. అది దాన్ని మళ్ళీ ప్రచురించాము. సురవరం ప్రతాపరెడ్డి గారి హైందవ ధర్మవీరులు మళ్ళీ పునర్ముద్రణ 4వ ముద్రణ చేశాము. అట్లాగే రాములు గారు అని మా దగ్గర ఒక కళాశాల ఉపన్యాసకుడు ఉన్నాడు. ఆయన ప్రాచీన కావ్య అవతారికల్లో దేవతాస్థుతులు అని PhD చేశారు. ఆ గ్రంథాన్ని ఇట్లా
మా రజతోత్సవ సంచిక రసహృదయను. ఇట్లా ఆ ఆ సమయాన్ని కొంత ఉపయోగించుకున్నాము. కాకపోతే అంతగా మామూలుగా మేము ఇంతకుముందు ఏర్పాటు చేసిన సభల్లాగా చేసే అవకాశం లేదు. తరువాత మళ్ళీ సభలు నిర్వహించడం మొదలు పెట్టాం. కానీ ఇంకా పూర్తి స్థాయిలో ఇంతకు ముందు వచ్చినట్లుగా ప్రేక్షకులు కానీ శ్రోతలు కానీ వచ్చే అవకాశం లేదు. నాటకోత్సవాలకు పర్వాలేదు, సాహిత్య కార్యక్రమాలకు వస్తున్నారు. మళ్ళీ ఒకసారి మాకు అప్పుడు చెప్పించిన వేద సూక్తాలు కాక ఇంకా చాలా మిగిలాయి. వాటి మీద మళ్ళీ ఒక ప్రత్యేక కార్యక్రమం చేద్దామని ప్రయత్నం చేస్తున్నాము. భవిష్యత్తులో మళ్ళీ ఈ పునర్వైభవాన్ని తీసుకురావాలి అనేటువంటి ఒక ప్రయత్నం నడుస్తుంది. అది భగవంతుడు అనుకూలిస్తే ఎంతవరకు సాధ్యమవుతుందో చూడాలి. నాకు మీ సాహిత్య ప్రస్థానంలో ఇంకా బాగా నచ్చింది ఏంటంటే మీ సత్కృతి. అభినందనల సంచిక ఒక మూస ధోరణిలో అప్పటి వరకు వెళ్తున్నట్టు మనకు ఉండేది. ఆ పర్టికులర్ రచయిత లేకపోతే గొప్ప ప్రముఖుడికి సంబంధించిన వ్యక్తి పూజ అనవచ్చో లేదో తెలియదు, కానీ వ్యక్తి పూజ లాగా ప్రశంసలు, అభినందనలు, వారు ఏం చేశారు అనే పద్ధతిలో వెళ్ళేది. కానీ సత్కృతి వచ్చి ఈ సంప్రదాయాన్ని పూర్తిగా తోసిపట్టేసింది. సత్కృతి ఒక ప్రత్యేకమైన అంశం ఆధారంగా చేసుకొని దాన్ని ఒక రీసెర్చ్ పుస్తకంగా దాన్ని తీసుకొని రాగలిగారు. ఆ తర్వాత అదే కోలపల మళ్ళీ సన్నతి కానీ తర్వాత మన దహగాం సామూర్తి గారి భారతీయ చింతన కానీ ఇది వచ్చింది. మీరు దాని గురించి చెప్పండి. కృష్ణమూర్తి గారు. సంతోష్ గారు నమస్కారం. మీరు చాలా చక్కగా అడిగారు. సంస్కృతి గిరిజామనోహర్ బాబు గారి షష్ఠి పూర్తి సంచిక అంటూ ఒకటి వేయాలి అని అనుకున్నప్పుడు సహజంగా మొదటి నుంచి కూడా సారు ఆయన తన గురించి చెప్పుకోవడం కానీ ఇంకోళ్ళు ఎవరు ఆయన గురించి చెప్పుకోవడం కానీ ఆయనకేమి ఇష్టం ఉండేది కాదు. ఈ సందర్భంలో ఆచార్య సుప్రసన్న గారి దగ్గరికి వెళ్ళాం ఏదో వేరే పని మీద. సార్ ఇట్లా గిరిజామనోహర్ గారి షష్ఠి పూర్తి అభినందన సంచిక అంటూ ఒకటి వేద్దాం అనుకుంటున్నాము. అంటే ఏం వేస్తున్నారు సార్? వ్యాసాలు ఏమైనా తెప్పించి వేద్దాం అనుకుంటున్నాము, ఎట్లా ఉంటుంది? అయితే నేను ఒకటి చెప్తాను. తెలంగాణ సాహిత్య మూల్యాంకనం అంటూ ఇప్పటి వరకు జరగలేదు కాబట్టి మీరు దాని మీద ఎందుకు దృష్టి కేంద్రీకరించు ఒక సూచన చేశారు సార్. అది ఎందుకు చాలా అదొక ఇంకా ఆగలేదు. సార్ దగ్గర నుంచి మళ్ళీ ఇంటికి రాగానే, సుప్రసన్న గారి దగ్గర నుంచి ఇంటికి రాగానే కూర్చొని దాదాపు మీ ఇద్దరమే కూర్చొని లిస్ట్ అవుట్ చేసుకున్నాం. ఏవేవి అంటే మేము చేసే పద్ధతి కూడా ఎట్లా ఉంటుంది, పుస్తకం వేసినప్పుడు ఇలా మేము సంచిక వేస్తున్నాము, మీరు వ్యాసాలు పంపించండి, అది మా పద్ధతి కాదు. మేము అట్లా ఏ పుస్తకం వేసినప్పుడు కూడా, సంచికలు వేసినప్పుడు కూడా అట్లా చేయలేదు. దానికి ఒక శీర్షికను కానీ తర్వాత దానికి ఒక విషయాన్ని కానీ నిర్దేశించుకొని ఇది ఎవరు రాయగలుగుతారు అని చెప్పేసి వాళ్ళని సంప్రదించి ఆ వ్యాసం తెప్పించుకోవడం జరిగింది. ఇట్లా మేము దాదాపు ఒక 75-80 విషయాల వరకు, అంటే తెలంగాణ నవల, తెలంగాణ కథ, తెలంగాణ పద్యము, ఇట్లా అన్ని చేసుకొని ఇది ఎవరు రాయగలుగుతారో అని వాళ్ళని సంప్రదించి వాళ్ళని చేసుకుంటే దాదాపు 78 వ్యాసాలు. అంటే గిరిజామనోహర్ బాబు గారి గురించినటువంటి పరిచయం ఒక వ్యాసం ఉంటుంది. అది డాక్టర్ నల్లా చక్రవర్తుల వెంకట నారాయణాచార్యుల వారు, మేము పాపులర్ గా ఎన్విహెచ్ఆర్ గారు అంటుంటాం, వారు రాసినటువంటిది ఒక పరిచయ ఇది. మిగతా అన్ని కూడాను 77 వ్యాసాలు కూడా తెలంగాణ సాహిత్యానికి. కాకపోతే ఏంటంటే ఇంకా కొన్ని అవకాశం వచ్చింది తప్పకుండా అదే అంటున్నా కదా. మేము చూసేది ఒకటే చూస్తుంటాం. ఒక విషయం అంటూ మేము గుర్తించినప్పుడు ఇది ఎవరు రాయగలుగుతారు, అది ఒక్కొక్కసారి మాకు మేము అప్పుడు ఉద్యమము ఒక ఊపులో ఉన్న సమయంలో మీరు ఇలాంటి అంశాన్ని ఎంచుకోవడం వల్ల గిరిజామనోహర్ బాబు గారి స్ట్రేచరు ఒక తెలంగాణ పరిమితమైంది కాదు, విస్తారమైంది. ఆయన సారస్వత విస్తృతి చాలా పెద్దది. ఎందుకంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా సరస్వతం ఉన్నారు. మీరు ఆ సమస్య ఎదురు కాలేదా అప్పుడు? మీరు దీనికి పరిమితం లేదు. మాకు కొన్ని వ్యాసాలు దాంట్లోంచి తీసుకున్నా కానీ కొంతమంది బహుశా కొన్ని వ్యాసాలు కూడా మాకు అంటే ఆంధ్ర ప్రాంతం నుంచి ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు.
తర్వాత మీరన్నట్టుగా ప్రపంచవ్యాప్తంగా బహుశా అది ఆ ఉద్యమ కాలం మాకు కూడా కొంత కలిసి వచ్చిందేమో. ఎట్లా కలిసి వచ్చిందంటే నేను ప్రయత్నం చేసిన కొద్ది ఆర్థికంగా కలిసి వచ్చింది. ఆ దాదాపు 3.5-4 లక్షల ద్రవ్యంతో తయారైనటువంటి పుస్తకం. మా తమ్ముడు అమెరికాలో ఉంటాడు, అది ఉద్యమం జరిగేటువంటి కాలంలో, ఇప్పుడు అక్కడే ఉన్నాడు. ఇట్లా పుస్తకం తెలంగాణ సాహిత్యం గురించి వేస్తున్నారా బాబు, నేను ఏమన్నా నువ్వు కానీ మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ కాస్త ఏదన్నా డొనేషన్స్ అని అంటే, తను ఏం చేశాడంటే తన ఫ్రెండ్స్ కి ఒక కొంతమందికి 10-15 మందికి చెప్పాడు. తలో $100, $200 ఇట్లా పంపిస్తే మాకు అక్కడి నుంచే దాదాపు $1,50,000 వచ్చింది. అది బహుశా కొంత మాకు ఉద్యమం జరుగుతున్న కాలం కూడా కలిసి వచ్చిందేమో అనుకుంటున్నాను. లేకపోయినా కూడా ఒకటి అక్కడ 2 కారణాలు ఉన్నాయి. కావచ్చు మంచి పుస్తకం రావడానికి ఏమిటి అని అంటే, గిరిజా మనోహర్ బాబు గారి షష్టిపూర్తి సంచిక అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి కారణం. రెండో ప్రధాన కారణం ఏంటంటే, గురువు గారు తెలంగాణ సాహిత్య మూల్యాంకనం చేయించండి అని ఆదేశించినారు. అందుకోసం అని చెప్పేసి ఆ సంచిక చాలా 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 బాగా వచ్చింది. ఇప్పుడు సహృదయ సాహిత్య సంస్థకు ప్లస్ రాజరాజ నరేంద్ర భాషా నిలయానికి కూడా మీరు నిర్వాహకులుగా ఉన్నారు. దాని ఇప్పుడు సహృదయ నుంచి అనేక పుస్తకాలు ప్రచురణ జరిగింది. వీటి గురించి మీ ఎక్స్పీరియన్సెస్? సహృదయ నుంచి చేసిన దాంట్లో మాత్రం నాకు జీవితంలో నేను కొన్ని నాకు దాన్ని ఏమంటారు అదృష్టాలు కలిసి వచ్చినాయి అనుకుంటాను. చక్కటి కుటుంబంలో డాక్టర్ లక్ష్మూర్తి గారు లాంటి మహానుభావుడి యొక్క బంధుత్వం కలిసి ఉండడం అనేటువంటిది ఒకటి అనుకుందాము. ఒక చక్కటి కుటుంబం, భార్య పిల్లలు మంచిగా వెళ్ళడం, ఎల్ఐసి లాంటి ఒక మంచి ఉద్యోగం, ఎల్ఐసి లాంటి ఉత్కృష్టమైనటువంటి సంస్థలో ఉద్యోగం రావడం అనేటువంటిది. అట్లాగే జీవితంలో సహృదయలో కార్యకర్తగా పనిచేయడం అనేది నా జీవితంలో చాలా 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 సంతృప్తి ఇచ్చేటువంటి కార్యక్రమం. ఇవాళ సహృదయ కార్యక్రమాలు ప్రతి వాళ్ళు మెచ్చుకుంటారు. ఏమిటి అంటే, అందరూ చేస్తారు కార్యక్రమాలు, ఎందుకు చేస్తారు, అందరూ చాలా బాగా చేస్తారు, మంచి మంచి కవితలు వస్తాయి, మంచి పుస్తకాలు వస్తాయి కావచ్చు. ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో క్రమశిక్షణతో కూడినటువంటి వేదిక అనేటువంటిది సహృదయకు ఉంది. అట్లాంటి వేదిక తయారు చేయడంలో నా భాగస్వామ్యం కూడా ఉండడం నిజంగా నాకు ఇష్టంగా వస్తుంది. పుస్తకాలు అంటారా, ఇదంతా మెయిన్ నిమిత్త మాత్రులు. నాలాంటి కార్యకర్త చాలా నిమిత్త మాత్రులు. మా గిరిజా మనోహర్ గారు చెప్తారు, ఇది చేయాలి, ఇట్లా ఉంటుంది, చేస్తాం అంతే. తర్వాత వారు కూడా పెద్ద మనసుతో ఏమిటంటే, అంత పెద్ద మీరు ఇందాక మాట్లాడుతున్న ప్రతిపరిచాలం అంటే తెలుగు సాహిత్యంలో ఆయనకు తెలియని వారంటూ లేరు, ఆయన గుర్తించిన వారంటూ లేరు అని చెప్పేసి, అంత పెద్ద మనిషి అయినా కూడా ఏదైనా ఇది కాదు సార్, ఇది ఇట్లా ఉంటే బాగుంటుందేమో, ఏ భేషజాలకు పోకుండా అవును సలహాలు తీసుకొని మేము చెప్పింది కూడా దాంట్లో కన్సిడరేషన్ లో తీసుకొని చెప్పేసి అట్లా పని చేయడం. ఆయన సమకాలికులతో అట్లాగే ఎట్లా ఉంటారో మన చిన్నవారితో కూడా అట్లాగే, అది చాలా గొప్ప. అది మాకు ఒక్క విషయం, కుటుంబ సంబంధమైనటువంటి ఇది కూడా ఉంది కాబట్టి చెప్తున్నా. పిల్లలతో పిల్లవాడిగా ఉంటాడు, మధ్యస్థులతో దేవుడితో పెద్దవాళ్ళతో పెద్దవాడు. ఇప్పుడు కూడా సరే, పెద్దవాళ్ళ ద్వారా మనం నేర్చుకున్న పిల్లల నుంచి నేర్చుకునేవి చాలా ఉంటాయి. ఇప్పుడు మేము సహృదయ ప్రారంభించిన రోజుల్లో పాఠశాల విద్యార్థులకు క్విజ్ ఏర్పాటు చేద్దామని ఒక ఆలోచన చేశాం. దానికి క్విజ్ అనగానే వాడు ఎంత ఉరికాడు, వీడు ముందు ఉరికాడా, వాడి తర్వాత అవి కాదు, సాహిత్యం, కేవలం సాహిత్యం అని ఒక క్విజ్ నడిపాం. తెలుగు సాహిత్యానికి సంబంధించిన అనేక ప్రశ్నలను మనమే సిద్ధం చేసి సమాధానాలను కూడా వాటికి తయారు చేసి ఒక చిన్న పుస్తకం వేసి, ప్రతి క్విజ్ లో కూడా ఒక 60, 40, 50 పద్యాలు నేర్చుకునేటట్టు ఒక జిల్లాలో ఉన్న అన్ని పాఠశాలలు తింటే 3000 మంది సిద్ధపడ్డారు రాయడానికి. సరే, వాళ్ళకు మేము నవంబర్ 14ను దృష్టిలో పెట్టుకుని నవంబర్ 14 నాటికి 4 రావాలి కాబట్టి ఈ ఫిల్టరేషన్ ఎట్లా చేయాలి అని అక్కడ పరీక్షలు నిర్వహించి, ఎగ్జామినేషన్ బ్రాంచ్ లాగానే అక్కడ టీచర్లకు వాళ్లకు పేపర్లు దిద్దించి దాంట్లో అట్లా మండల్ లెవెల్లో తెచ్చి చివరకు జిల్లా స్థాయిలో 4 వచ్చేటట్టు అది అయిపోయింది. మళ్ళీ 2వ సంవత్సరం ఏం చేయాలి, భారతీయ సంస్కృతికి సంబంధించిన అంశాలన్నీ చేశాం. అది సాహితీ క్విజ్, ఇది సంస్కృతి క్విజ్. అట్లాగే ఒకసారి కార్గిల్ యుద్ధం జరిగింది, అప్పుడు దేశభక్తికి సంబంధించి మహాభారత్ మహాన్ క్విజ్ అని పెట్టాం. తర్వాత లలిత కళల మీద ఇట్లా 5 సంవత్సరాలు నడపగలిగాను. కాకపోతే తర్వాత పాఠశాల మా దగ్గర ఉన్న కార్యకర్తలు పోవడము రావడము అది కొంచెం మాకు ఇబ్బంది అయిపోయింది.
కొత్త తరం వాళ్ళు అంటే పిల్లల్లో ఎప్పుడు లోపం లేదని ఆ క్విజ్ వల్ల తెలిసింది. మేము ప్రశ్నలు వేయడానికి కూడా భయపడేటంత నేర్చుకొని వచ్చారు. అంటే వాళ్ళ దగ్గర లోపం లేదు, మన దగ్గర ఉంది. అంటే ఆ తరాన్ని సిద్ధం చేస్తే ఒక తరం అంతా బాగుపడుతుంది అనే దృష్టితో అది పెట్టాము. చాలా గొప్ప ఈ కార్యక్రమం. మధ్య హైదరాబాద్ లోనే బంజారాహిల్స్ లో ఒక వర్క్ షాప్ జరిగింది. అక్కడ ఇన్ఫోసిస్ ఉద్యోగి ఒక అతను వచ్చాడు. అక్కడ తెలుగు మీతో చెప్పాను అనుకుంటున్నాను. తెలుగు మాట్లాడే వాళ్ళు అందరు కలిసి ఒక గ్రూప్ పెట్టుకున్నారు. మాకు కొత్తగా పుస్తకాలు ఏమొస్తున్నాయో తెలియట్లేదు, ఎవరు రాస్తున్నారో తెలియదు, మేము ఏం చదవాలో మాకు తెలియట్లేదు, మేము ఎవరిని రీచ్ కావాలి అని అడిగారు అన్నట్టు. దానికి ఏంటి మార్గం ఇప్పుడు ఆ తరాన్ని ఎదుర్కోవాలండి అనేది ఏమంటే, కొత్త తరానికి అవసరమైన పుస్తక రచన రావాలి ముందు. అంటే మన దేశానికి సంబంధించి కావచ్చు, మన సాహిత్యాలుగా తెలుగు సాహిత్యం కావచ్చు, భారతదేశంలో ఉన్న అన్ని సాహిత్యాలకు సంబంధించిన విషయాలు. ఒక రోజుల్లో సాహిత్య అకాడమీ వాళ్ళు ఒరియా సాహిత్యాన్ని గురించి, కన్నడ సాహిత్యాన్ని గురించి చిన్న చిన్న పుస్తకాలు వేశారు తెలుగు వాళ్ళ కొరకు. అట్లాంటి రచనలు చేసే ప్రయత్నం చేసి అవి అందరికి అందుబాటులో ఉండే ధరల్లో పెట్టాలి. ఒక రోజుల్లో అకాడమీ వాళ్ళు ప్రాచీన గ్రంథాలు రూపాయికి ఒకటి పెట్టారు, చాలా మంది కొన్నారు. అట్లాంటి ప్రచారం అంటే ప్రభుత్వాలు కొంత దీనికి సహకారం అందించాలి. సంస్థలు చేసే పని కాదు ఇది. కేవలం సంస్థలు భౌతికంగా ఉపయోగపడతారు, నిర్వహణ చేయడానికి, పుస్తకం తయారు చేయడానికి, రచయితలు. ఆ మార్గంలో వెళ్ళడానికి మనం కొంత ప్రభుత్వాల ద్వారా ఒత్తిడి తీసుకురావాలి. కానీ అది సాహిత్య ఉద్యమాలకు, కేవలం సాహిత్య ఉద్యమాలతో సరిపోదు. కొంచెం ఒత్తిడి చేయగలిగేటువంటి స్థాయిని తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తే అది కొంచెం కొత్త తరాలకు అందాలి. మనం చదవడం వల్ల 4 తరాలు అయితే మనం వెళ్ళిపోతాం. అంటే ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు మీ పుస్తకాలు కొత్త తరానికి సంబంధించిన రచన రావాలి అని అంటున్నారు. నిన్న నేను విజయవాడకు వెళ్ళినప్పుడు అక్కడ సాహిత్య ప్రతినిధి, అక్కడ చర్చ జరిగినప్పుడు ఒక అంశం ప్రస్తావనకు వచ్చింది. ఏమిటంటే బుక్ ఎగ్జిబిషన్స్ లో కానీ మిగతా చోట్ల జరుగుతున్నప్పుడు వచ్చిన వాళ్ళు ఏ గురజాడనో, ఒక శ్రీశ్రీనో, ఒక విశ్వనాథనో, లేకపోతే ఎండమూడో, ఎద్దనపూడో ఇలాంటి వాళ్ళని అడిగి అక్కడే ఆగిపోతున్నారు. అసలు గత 2 దశాబ్దాల్లో ఒక మంచి రచన కానీ రాలేదా? రచయితలు లేరా? చెయ్యట్లేదా? ఎందుకు ఈ కొత్త తరం ఎందుకు రీచ్ కావట్లేదు? ఇప్పుడు కొంతమంది కొన్ని తరాల వరకు ప్రభావం చూపిస్తారు. విశ్వనాథ, శ్రీశ్రీ లాంటి వాళ్ళని అడగడంలో అనౌచిత్యం ఏం లేదు. కానీ కేవలం వాళ్ళ దగ్గర ఆగిపోతే ఆగిపోయేటట్లు చేసే మనదే తప్పు. సభల్లో కూడా అక్కడే ఆగిపోతున్నాం కదా, తీసుకొని చెప్పగలగాలి. ఆధునిక కవిత్వంలో రాసేవాళ్ళు, పేలవమైన కవిత్వం రాసేవాళ్ళు ఒక 100%లో 90% ఉండొచ్చు. 10% వాళ్ళనైనా గుర్తించి కవి ప్రసంగాల్లో కానీ, కవి సమ్మేళనాల్లో కానీ వాళ్ళను ప్రోత్సహించడము, వాళ్ళని గురించి చెప్పడము, అది కథా సాహిత్యం కావచ్చు. ఇప్పుడు మేము కేంద్ర సాహిత్య అకాడమీ వాళ్ళ సహకారంతో ఒకసారి నవీన్ గారి కథా సంధి ఏర్పాటు చేసినప్పుడు తెలుగు కథ పైన 3 చేత ప్రసంగాలు తెప్పించారు. కేపీ అశోక్ కుమార్ గారు దాంట్లో తెలుగు కథ గ్లోబలైజేషన్ మీద మాట్లాడారు. గ్లోబలైజేషన్ విషయం వచ్చినప్పుడు మొత్తం అతలాకుతలం అయిపోయినాయి, చాలా విలువలు దెబ్బతిన్నాయి, చాలా విషయాల్లో మార్పులు వచ్చినాయి. కథల్లో కూడా వాటి ప్రభావం ఎట్లా ఉంది, వాటిని గురించినటువంటి విషయాలను సమాజానికి తెలపడానికి కథలు ఎట్లా ఉపయోగపడ్డాయి, దానివల్ల మంచి జరిగిందా, చెడు జరిగిందా, ఇట్లాంటి అంశాలన్నింటినీ తీసుకుని ఒక అద్భుతమైన ప్రసంగం చేశాడు. అట్లాగే కథన పద్ధతులు, కథ చెప్పడం సరే, ఎందుకంటే ఇప్పుడు పెద్ద పెద్ద పుస్తకాలు చదివేటువంటి ధోరణి కొద్దిగా తగ్గింది కాబట్టి కథల్లోనే చెప్పగలగాలి. ఇప్పుడు నవలలు కూడా తగ్గిపోతూ ఉన్నాయి. సరే, కొంతమంది రాస్తూ ఉన్నారు, కానీ నవలలు రాయడానికి చాలా మంది రచయితలు విముఖంగా ఉంటున్నారు. మేము ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క ప్రక్రియలో వదిరాజు సోదరుల పేరు పైన వాళ్ళ స్మృత్యంకంగా ఒక పురస్కారం అందిస్తున్నాం. దాంట్లో కథలు, నవలలు కూడా పెట్టాం. అంటే ఒక నవల, కథ, వచన కవిత, పద్య కవిత, విమర్శ, ఈ 5 ప్రక్రియల్లో ఒక్కొక్క సంవత్సరం ఒక ప్రక్రియను ఎన్నుకొని ఆహ్వానం చేసి చాలా పుస్తకాలు వస్తున్నాయి. సరే, కొన్ని కవిత్వాలు పలచగా ఉండటం అది వేరే విషయం, కానీ ప్రచురణ జరుగుతూ ఉన్నాయి, రాస్తూ ఉన్నారు. వాళ్ళను రాసే దీనివల్ల 2 అర్థమయ్యాయి మాకు. సరే, ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంటాము, అదంతా పురస్కారం ఇస్తుంది కాదు.
రచనా రంగంలో ఒక 50 పుస్తకాలు వచ్చినాయి అనుకోండి, 50లో ఎంతవరకు కవిత్వం అందుకుంటున్నారు వీళ్ళు? కేవలం కవిత్వం అంటే పాదాలు విభజించి రాయడము అదే కవిత్వం అనుకుంటూ అట్లాంటి పుస్తకాలు కూడా వచ్చాయి. ఎందుకంటే ఇప్పుడు కవితా పోటీలు జరిగినప్పుడు నేను ఒకసారి జడ్జి వస్తే వాక్యాలని మధ్యలో ఎంటర్ కొట్టేసి వాక్యం చేసి కవిత్వం అని చెప్పేసి ఆ పరిస్థితి అది. ఇప్పుడు అందుకని కవిత్వం మీద ఎట్లాంటి విమర్శలు వచ్చినాయంటే, నేను ఒక లుంగీ కొన్నా అని కూడా కవిత్వం చూస్తాడు, నేను ఒక లుంగీ కొన్నాను అని 2 సార్లు చూస్తాడు, నేను ఒక లుంగీ కొన్నాను అంతవరకు బాగానే ఉంది, అందులో నేను ఉన్నాను అనగానే జనాలు అంటే చమత్కారం కూడా కవిత్వ రూపంలోకి వచ్చేసింది. అది కవిత్వం అనదు, తాత్కాలికంగా అది ఆనందం కలిగించదు. కవిత్వం అనేది హృదయాన్ని కదిలించే ప్రయత్నం చేయాలి, వాడిని కర్తవ్యోన్ముఖుని చేయాలి. ఇది ఏదో ఆనందం, కేవలం ఆనందం. మనకు ప్రాచీన అలంకారికుడు కావ్యం యశసే అర్థకృతే వ్యవహార విధి అని ఒక మాట చెప్పారు. ముందు అది వ్యవహార విధం కావాలి. అంటే వీడికి ఏం చేయాలి సమాజంలో, నేను ఎట్లా దీన్ని ఉపయోగించాలి సమాజం కొరకు, అట్లా ఆలోచించాలి, ఆనందం కలిగించాలి. ఆనందం అనేది ఒక లక్షణమే. అందుకని వామపక్ష సిద్ధాంతాల వాళ్ళు వచ్చినప్పుడు కళ కొరకు కాదు సమాజం కొరకు అనే వాదన లేవదీయడానికి కారణం అదే, కేవలం ఆనందం పరిగెత్తు. అయితే ప్రాచీన కావ్యాల్లో కవిత్వము, కవిత్వ ఆనందము అవన్నీ ఉన్నాయి, కానీ సామాజిక దృష్టి కూడా ఉంది. రామాయణంలో అనేక సందర్భాల్లో మానవుడు ఎట్లా ప్రవర్తించాలో రాముడి ప్రవర్తన ద్వారా చెప్పాడు. సరే, రామాయణము కథ అదంతా పాతది కావచ్చు, కానీ చెప్పిన విషయం కొత్తది. ఇంతకుముందు మేము మాట్లాడుకుంటున్నప్పుడు పోతన భాగవతంలోని ఒక సన్నివేశం గుర్తొచ్చింది. దాన్ని క్షీరసాగర మహన సన్నివేశంలో ఒక్కొక్కటి ఉద్భవిస్తూ ఉంటాయి. కల్పవృక్షము, కామధేను, ఏవో అన్ని ఉద్భవిస్తే హాలాహలం వస్తుంది. ఇది ఎవడు తీసుకోవాలి? చివరకు అందరూ భగవంతుడైన పరమేశ్వరుడే రక్షించాలి కాబట్టి ఆయన తీసుకోవాలని నిర్ణయించారు, వీళ్ళు కూర్చున్నారు. ప్రాచీన కాలంలో భార్యాభర్తలు ఉన్నప్పుడు భర్తకు ఏ పని పెట్టినా ఏ పని చేయాలన్నా భార్య అనుమతి ఉండాలి అనేది ఒక ధర్మం. కాబట్టి అమ్మవారిని అడిగారు, తీసుకోమని చెప్పండి అంటున్నారు. అయితే పోతన గారు ఒక మాట రాశాడు, అందరికీ తెలిసిన మాట, మంగళసూత్రముని ఎంత మది నమ్మిన సర్వమంగళ మంగళసూత్రముని ఎంత మది నమ్మినదో, ఇది ఒక మింగడివాడు విభుండని మింగినది గరణమణియుడు అని, ఇది ఒక సెంటిమెంట్. కానీ పోతన గారు ఒక విశేషం పెట్టాడు అక్కడ పైపద్యంలోనే, ప్రాణేచ్ఛ వచ్చిన జనులకు ప్రాణాలు రక్షించు ధర్మం ప్రభువుది, కాబట్టి ప్రభువే తీసుకోవాలి. సరే, ఆ మాట ఈమె చెప్తుంది అన్నమాట. ఈయన లోకపాలకుడు కదా, కాబట్టి ఆయనకు తప్పదు, ఆయన ప్రాణేచ్ఛ వచ్చింది జనులకు, ఆయన పాలకుడు కాబట్టి ఆయన రక్షించాలి అంతే. అంటే ఇంత ధర్మం చెప్పాడు అక్కడ. అట్లాంటివి చాలా ఉన్నాయి భాగవతంలో. అంటే అన్ని కాలాల కవిత్వం వేరు, కానీ మానవ ధర్మాలకు అవసరమైనటువంటి అనేక విషయాలు, అందుకనే ఆయన పాతపడలే. ఇప్పటికి ఉన్నాయంటే కారణం, సరే పద్యాలు బాగున్నాయి, ఇప్పుడు సామాజిక అంశం వచ్చింది, వచన కవిత్వం అని వచ్చినప్పుడు ఇప్పుడు తెలుగు పద్యం చచ్చిపోయింది అని అంటున్నారు. పద్యం రాసేవాళ్ళు లేదంటున్నారు. అసలు తెలుగు పద్యం బతుకుతుందా, వచ్చిందా, చచ్చిపోయిందా? పద్యంలో చెప్పలేమా? మరి ఇంతకుముందు చెప్పామని అంటున్నప్పుడు ఇప్పుడు ఎందుకు తగ్గిపోయింది? చెప్పగలిగే స్థూమత ఉన్న ఏ కవికైనా అది పద్యమా వచనమా అవసరం లేదు, చెప్పగలిగిన కవిత్వ ధర్మంతో చెప్పగలగాలి. నువ్వేమన్నా ఉన్నాడు, ఆయన ఏం పెద్ద 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 సమాసాలు వేసి పద్యాలు చెప్పలే. ఇంటి ఆలి విడిచి ఇలా జారకాంతల వెంట తిరుగువాడు వెర్రివాడు అని, ఏం అందులో కవిత్వం లేదు. కింద ఒక భాగం ఉంది, పంట చేను విడిచి పరిగలేరిన ఎట్లు అన్న. పంట చేను విడిచి ఎవడైనా పరిగలేరుకున్నా అంటే వాడు ఎంత మూర్ఖుడో తెలుస్తుంది. అంటే ఒక్కొక్కసారి నిజాయితీ ఉన్నప్పుడు రచయితలో, కవిలో అవసరమైతే దేవుణ్ణైనా ప్రశ్నిస్తాడు. పాలసాగరమున పవళించిన స్వామి గొల్లయింత పాలు కొరనేలా అన్నాడు అని, ఎదుటి వారి సొమ్ము ఎల్లవారికి తీపి అన్నాడు. అట్లా ఏ విషయంలో కవికి 2 ఉండాలి. ఒకటి, సమాజం బాగుపడాలి అనేటువంటి ఒక దృఢమైన నిర్ణయం ఉండాలి. నేను చెప్పేది నా గొప్పదనం కొరకు కాదు, ఏమన్నా నేను ఏదో కవిగా నిలబడతా అని నేను అనుకోలేదు. ఆయన నిలబడిపోయాడు అంటే ప్రజల అవసరాన్ని చెప్పాడు ఆయన. కాబట్టి అయితే పద్యమే అది హాయిగా చెప్పాడు. పద్యం ఎప్పుడు కష్టం కాదు, రూపం అది. కాలం మారింది కాబట్టి రూపం మారిండొచ్చు. వచన కవిత్వంలో కవిత్వం లేకుండా వచనం రాస్తున్నారు.
అది అది వచన కవిత్వం కాదు. ఏ గుంటూరు శేషన్ కొంతమంది ఉన్నారు, వాళ్ళు వచనం అనేది పై రూపం. మాకు నారాయణ రెడ్డి గారు పాఠం చెప్తున్నప్పుడు ఒక విషయం చెప్పాడు, ప్రాచీన కవిత్వము ఆధునిక కవిత్వము అని ఉండదయ్యా. ముందు కవిత్వం ఉంటుంది, ప్రాచీనులు ప్రాచీన రూపం తీసుకుంటారు, ఆధునికులు ఆధునిక రూపం తీసుకుంటారు, అప్పుడే ఉంటుంది అంతే. కానీ అది రూపం వరకే, కవిత్వం లేకపోతే ఇప్పుడు అపకవ్యం ఉంది, ఆ యవులను ఈలు రుకార సైతమే, ఇది కవిత్వం కాదు, పద్యమే. అంటే కవిత్వం ఉండాలి అక్కడ. ఆ ధర్మాన్ని మర్చిపోయినప్పుడు అది కవిత్వం కాదు. అది ప్రాచీనమా ఆధునికమా అంటే ప్రాచీనమంతా గొప్పది, ఆధునికం పనికి మాలిందని, కానీ ఆధునికమంతా గొప్పది, ప్రాచీనమంతా పనికి మాలిందని కాదు. సామాజికమైనటువంటి సందర్భాలను బట్టి, వాళ్ళ కాలాన్ని బట్టి. ఉదంకోపాఖ్యానం ఒక కథ ఉంటుంది భారతంలో. దాంట్లో ఉదంకుడు పేడను, ఆవు పేడను తింటాడు. అది మనకి ఇప్పుడు కొంచెం చికాకు అనిపిస్తుంది, ఆవు పేడను తినడం ఏమిటి. అది సమకాలీన ధర్మం, అది అంతే, అంతవరకే చూడాలి. ఆయన పాటించాడు. అది అట్లా చెప్పడం నన్నయ్య తప్పు చేశాడు, ఈ పొరపాటు. మనం చాలా మంది ప్రాచీన సాహిత్యాన్ని లేదా దాన్ని ప్రాచీన కవిత్వ రూపాలను విమర్శించడానికి కారణం ఏంటంటే ఏవో తప్పు చెప్పారు, అవన్నీ వాళ్ళ కాలానికి సంబంధించింది, మనం అవన్నీ ఎందుకు తీసుకుంటాం. అట్లాంటి ఆధునికులు చెప్పిన కవిత్వ స్పర్శ ఉండి చెప్తే అది, ఇప్పుడు నేను ఒక చెమట బిందువు, కొండలలో ఉదయించిన ఒక బంధువు అన్నాడు గుంటూరు శేషేంద్ర. అంటే శ్రమజీవి యొక్క తేజస్సు ఎంత గొప్పది. ఒక చెమట చుక్కలో భగవంతుడైన సూర్య భగవానుడు ఎంత చైతన్యకరో అంత కనిపిస్తుంది, అన్నీ చెప్పుకోవచ్చు మనం. కవిత్వం అంటే ఆయన ఏమి పెద్ద పద్యంలో చెప్పలే, నేను ఒక చెమట బిందువును కొండలలో ఉదయించిన లోక బంధువును అన్నాడు, అంతే. అంటే ఆయన చదివే పద్ధతిలో ఆ కవిత్వం వేరే ఉండేది. అట్లాంటి కవిత్వాన్ని, అది ఆధునిక కవిత్వమైనా కాదు, కవిత్వం ఉంది అక్కడ, ముఖ్యం. కాబట్టి వీళ్ళు పద్యాన్ని ఎంత నిరసించినా సరే, పేలవమైన పద్యాలు రాసేవాళ్ళు ఉండవచ్చు, ఏదైనా పేలవమైన వచన కవిత్వం రాస్తున్న వాళ్ళు లేరా, కానీ కవిత్వానికి వచన కవిత్వం పద్య కవిత్వం అని కాదు, కవిత్వం ఉందా లేదా ముందు చూసి అది వచనమా పద్యమా కాలాన్ని బట్టి. తర్వాత అభివ్యక్తి అని మనకు అలంకార శాస్త్రం చెప్తారు, చెప్పే రీతిలో. ఎందుకంటే అలంకారికులు చెప్తారు తయేవ పద విన్యాసం, అవే శబ్దాలు అవే సమాసాలు, కానీ ప్రతివాడు అవే చెప్తాడు, కానీ కొత్తగా ఉంటుంది. చెప్పే తీరులో కొత్తదనం ఉంది. ఈ టెర్మినాలజీ వల్ల ఇది దూరం చేస్తున్నట్టు అయిపోతుంది. టెర్మినాలజీ వ్యవహార భాషోద్యమం అనేది తీసుకొని రావటం వల్ల ప్రాచీన సాహిత్యానికి వ్యవహార భాషోద్యమం ఈ తరాన్ని కావాలని దూరం చేసినట్టు అయిందా? అట్లా కాదు. ఎందుకు చెప్తాను అంటే, కవిత్వంలో కొంచెం అప్పుడప్పుడు పాండిత్యం ఉన్నటువంటి కవులు పాండిత్య ప్రదర్శన చేసే ప్రయత్నం చేస్తారు, అది సహజం. సరే, అది సహజంగా వచ్చింది అనుకోండి, వచ్చినప్పుడు ఏం కాదు, కానీ కృతకంగా సమాసం ఏర్పాటు చేశాడు. ఇప్పుడు మామూలుగా మనకు నుడికారాలు జాతీయాలు ఉంటాయి, అంటే ఒళ్ళు మండింది, కడుపు మండిపోతుంది, ఇవన్నీ అంటే ఒళ్ళు మండదు, కోపం వస్తుంది అనడానికి. అట్లాంటివి కవులు కూడా ఉపయోగించారు చాలా మంది. ఆ కవిత్వం బాగా రాణించింది. కానీ అట్లాంటి జాతీయాలు తయారు చేశాడు అనుకోండి కవి, అవి ఆయన తప్ప ఎవరు వాళ్ళే. అలసాని పెద్దని చేశాడు ఆ పని. పండిన పెరటి కల్పకము వాస్తవ్యుండు, దొడ్డి పెట్టిన వేల్పు గిడ్డి కాపు, ఇవన్నీ చెప్పాడు. అంటే ఇంట్లో కట్టేసిన ఆవు లాంటి వాడు, అవి ఏమి నడవలే ఆ జాతీయాలు. అదే సమాజంలో నుంచి వచ్చినప్పుడే చాలా మంది, శ్రీనాథుడు తీసుకున్నాడు, అందరు తీసుకున్నారు, అవి నిలబడ్డాయి, ఇవి నిలబడ్డాయి. పెద్దన కూడా చాలా వాడాడు, కానీ అవి నిలబడ్డాయి. సమాజం నుంచి దూరమైనప్పుడు మాత్రమే ఉండవు. ఆ దూరం అయ్యేటప్పుడు ఎందుకు అవుతారు అంటే, అప్పుడప్పుడు కవికి తన పాండిత్యం ప్రదర్శించాలి అని కొంచెం లోలత్వం కలిగినప్పుడు పెద్ద పెద్ద సమాసాలు వేస్తే ఇది మనం చదివేది కాదు అని పక్కన పెట్టేస్తారు. అది మామూలుగా పద్యకవులు చాలా మంది దాన్ని దూరం చేశారు. కానీ కొన్ని ఉంటాయి తప్పకుండా. ప్రాచీన సాహిత్యం దూరం అయిందని దూరం ఏం కాలేదు, ఇప్పుడు ఈ తరం అంత దూరం కాలేదు. కాకపోతే వాళ్ళకి చెప్పే తరం లేదు. వాళ్ళకి ఏమైందంటే, ఇప్పుడు చెప్పేవాళ్ళు కూడా అదంటే ఎందుకు మీరు ఇప్పుడు అవన్నీ ఎంత అవుతారు అన్న ధోరణిలో చెప్తున్నారు. అది మీరు చదివేది ఏం కాదు. ఇంకోటి ఏంటంటే,
కొంచెం కొత్త తరాన్ని వాళ్ళు చదువుతాం అన్నప్పుడు ఇది మీరు చదివేది కాదు ఇట్లాంటి మాట్లాడకూడదు. దాన్ని ఎందుకు చదవకూడదో చెప్పి ఎట్లా చదవాలో కూడా చెప్తే వాళ్ళు చదువుతాడు. ప్రాచీన సాహిత్యాన్ని ఎట్లా అధ్యయనం చేయాలి అనే విషయం చెప్పినప్పుడు ఒక పద్ధతిలో చెప్పగలగలుగుతారు. ఇది ఇది అందరికి రాదు, చాలా కష్టమైంది అంటే వాడు ముందే భయపడతాడు. రీడబిలిటీ లేదు అని ఒక మాట చేస్తుంది. ఆ రీడబిలిటీ అనేది వచనంలో కూడా ఉండదు. ఇప్పుడు కొంతమంది వ్యాసం రాస్తే చదవలేదు. పోగొట్టుకున్న ధనము కలిగిన వాడు అని రాస్తాడు. డబ్బు పోగొట్టుకున్నాడని రాస్తే చదవబుద్ధి. అంటే వాడు ఇడియం చేంజ్ చేశాడు అనుకోండి. అంటే ఇదేదో నేను గట్టిగా చెప్తున్నాను, పోగొట్టుకున్న ధనము కలిగిన వాడు అని చెప్తాడు. అది కరెక్టే, కానీ ఆ వాక్యం చదవనివ్వడు ముందు. అంటే ఒకటి రెండు వాక్యాలు అంటే పుస్తకం అంతా అట్టుంటే పడుతుంది. పద్యమైనా మీరు హాయిగా చదివేటట్టుంటే ఏమనిపించదు, చదువుకుంటే కాకపోతే కొంచెం ప్రాక్టీస్ చేయాలి. ఇది కూడా పద్యము అంత సులభంగా మామూలుగా వచనం లాగా చదవలేము. కొంచెం ప్రయత్నం చేస్తే ఏదైనా కొంచెమైనా ప్రయత్నం లేకుండా ఇది అర్థం కాదు. అది ఆ ప్రయత్నం చేసే అది ఏమైందంటే ఒక విధమైనటువంటి లెథార్జిక్ అవుట్లుక్ అనేది మనం అనుకుంటామే, సోమరితనం అలవాటు చేసి ఇప్పుడు అవన్నీ ఏదో ఇప్పుడు ఒక టెక్స్ట్ బుక్ ఉందనుకోండి, గైడ్ చదువురానికి టెక్స్ట్ ఎందుకు అనే స్థితి వచ్చేసి చెప్పేవాళ్ళు కూడా కొంచెం గైడ్లు చదివి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సరే ఇప్పుడు మనకు మీరు కూడా తెలుగు పద్యానికి గైడ్ ఇస్తే మాకు మేము అంటే అది చేస్తాం. మీరు మొదలు చేసాము, అది ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది ఈ జనరేషన్ కి అంటే ముందు నేను అనుకున్న ప్రణాళిక ఏమంటే పద్యం యొక్క పుట్టు పూర్వోత్తరాలు స్థూలంగా చెప్పడం, చెప్పుకుంటూ కూడా ఎవరు చదవడు చెప్పి దాని పరిణామం దాని విషయంలో ఆచార్య సుప్రసన్న గారు కొన్ని సూచనలు చేశారు. పద్యం మనకంటే ముందు కన్నడంలో వచ్చింది, అక్కడ బాగా విస్తృతి చెందింది. దాని ప్రభావం ఇక్కడ మనకు వేములవాడ ఈ ప్రాంతం అంతా పశ్చిమ చాళుక్యులు పాలించారు. అప్పటికి కన్నడ భాష ఉంది. అప్పటికే ఇక్కడ భారతము తెలుగువాడు రాశాడు. పంపడు తెలుగువాడు తెలంగాణ వాడే పశ్చిమ చాళుక్యుల కాలంలో ఉన్నవాడు ఆయన విక్రమార్జున విజయం రాశాడు. అంటే కొంత ఒక నేపథ్యం వచ్చింది పద్యానికి. కన్నడంలో ఉన్నాయి వేరే విషయం, కన్నడంలో కొన్ని నియమాలు ఉన్నాయి. తెలుగు వాళ్ళు కన్నడంలో యతి నియమం లేదు, కేవలం ప్రాస నియమం ఉంది. మనం యతి ప్రాసం రెండు పెట్టుకున్నాం. నారాయణ రెడ్డి గారు అనేవాడు నిర్బంధాలే తెలుగు వానికి అందాలు అన్నాడు. ఒక పద్యాన్ని ఎక్కువ నిర్బంధం చేసి దాంట్లో అర్థం తీసుకురావాలి, అది తెలుగువాడి యొక్క పట్టుదల. నిజంగానే, ఎందుకంటే సంస్కృతంలో ప్రాస లేదు, కన్నడంలో యతి లేదు, రెండూ తీసుకున్నారు మన వాళ్ళు. లేకపోతే అవి లేవన్నారో అవన్నీ తీసుకొని రాయగలమని నిరూపించారు. సరే, దాంట్లో అనేక రకాల ఇబ్బందులు. సంస్కృతంలోనేమో యతి విరిగిపోతుంది. కశ్చిత్ కాంత విరహ గురుణ స్వాధికార ప్రమత్త అట్లా విడిగిపోతుంది. అక్కడ తెలుగులో ఒక సమాసం కొనసాగుతుంది, కానీ అక్కడ సరి అయినటువంటి అక్షర మైత్రి ఉంటే సరిపోతుంది. ఇది చాలా కష్టం సాధారణంగా, ఎందుకంటే అక్కడ ఏ అక్షరం రావాలని మీరు ఆలోచిస్తుంటే అక్కడ పద్యం పోతుంది. ఆ ప్రతిభ అంటే సహజంగా వస్తుంది ధార వల్ల. అట్లాంటి ప్రయత్నాలు తెలుగు పద్యంలో జరిగాయి. సరే, కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. అంటే అర్థం కాని పద్యాలు రాయడం. మామూలుగా ఏమంటే చాలా సరళమైన పద్యాలు రాశాడు తిక్కన గారు, చాలా సమాస భూయిష్టమైన పద్యాలు రాశాడు. అయితే సందర్భ శుద్ధి ఉండాలి. ద్రౌపది కీచకులతో బెదిరిస్తుంది, నా భర్తను 5 చాలా. అక్కడ ఒక పద్యం రాశాడు. దుర్వారోద్యమ బాహు విక్రమ రసాస్తోక ప్రతాప స్ఫుర గర్వంధ ప్రతివీర నిర్మథన విద్యాపారదులు మత్పతులు గిర్వాణాకులేవుడు ఇప్పుడు నేను దొరలీలను వెసంగిట్టి గంధర్వులు నిన్ను చంపేస్తారు అని చాలా సుదీర్ఘమైన సమాసం. ఈ పద్యాన్ని మళ్ళీ రెండోసారి కూడా ఒక సందర్భంలో చెప్పిస్తాడు. ఆయనకి ఎందుకో ఈ పద్యం మీద ఇష్టం. అన్ని పద్యాలు ఇట్లా రాయలే. అంటే ఎక్కడ ఏ సందర్భంలో ఇక్కడ ఓజోగుణం అంటారు కవిత్వంలో, ఆ అవసరం ఉండాలి. అక్కడ వాడిని బెదిరించాలి. కాబట్టి ముందు అట్లాంటి పద్యం రాయాలి. ఎక్కడో ప్రేమ సందర్భంలో, శృంగార సందర్భంలో అదే మహాభారతంలో అదే తిక్కన భీష్ముడు అంపశయ్య మీద ఉంటాడు, అందరు చూడ్డానికి వస్తారు. కర్ణుడు కూడా వస్తాడు. తర్వాత వచ్చినప్పుడు కర్ణుని దగ్గర తీసుకొని నువ్వు ఒక్కడి విరమించవయ్యా, ఇంత జన నష్టం జరగదు అని చెప్పాలి.
చెప్పాడు. అప్పుడు ఎక్కడో పద్యం రాశాడు. ఎంత సరళంగా ఉంటుంది అంటే, వారు మహాబలు అంటే పాండవు, వారు మహాబలు హరియు వారికి ప్రాపుగలండు శ్రీకృష్ణుడు, వారలను ఓర జయింపరామయు బుద్ధి నెరుంగుతూ, వాళ్ళని నేను జయించలేని నాకు తెలుసు, అయినా గాని కౌరవక్ష్మారమనుడు సేయుదకు మన్ననలిల్ల తలంచి చూచినను. ఆయన నన్ను ఎంత గౌరవించాడు దుర్యోధనుడు, అదంతా నేను జ్ఞాపకం చేసుకుంటే ఏ విడిచిపోవుట ధర్మమే వీరకర్మమే. ఇక్కడ దుర్వారోద్యమ బాగు విగ్రహం లాంటి పద్యం రాయలేదు ఇక్కడ. అంటే ఎక్కడ అది కవికి ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే సందర్భాన్ని మొదలు ఆలోచించి అక్కడ ఎటువంటి భాష ప్రయోగించాలి, పద్యం ఎట్లాంటి తీరులో రాయాలి. తిక్కనలో మనం నాటకీయత ఉంటుంది అంటుంటారు సాధారణంగా. చాలా చక్కగా ఆయన చెప్పిన డైలాగ్ టు డైలాగ్ లాగా ఉంది. అట్లా రాసేటువంటి నేర్పు రావడం కొంచెం కష్టము, కాకపోతే ప్రయత్నం చేయొచ్చు. అది కవులకు అసాధ్యం కాదు. కానీ అన్ని నేను చెప్పిందే సరి అయింది అనుకుంటే కవి అది ఆ కవిత్వం నిలబడదు కాలానికి. వాడు ఉన్నప్పుడు వాడు ప్రచారం చేసుకుంటే నిలబడుతుందేమో, లేదా వాటికి ఏదో వాడు చెప్పుకొని పురస్కారాలు సంపాదిస్తే వస్తుందేమో, కానీ అది కాలానికి ఎదురొడ్డి నిలబడదు. ఇప్పుడు తిక్కనాథులకు ఏం పురస్కారాలు ఉన్నాయి, నన్నయాదులకు ఏం పురస్కారాలు ఉన్నాయి. వాళ్ళు ఎందుకు నిలబడ్డారు అంటే సమాజాన్ని గురించి ఆలోచించారు. సమాజంలో మానవ ప్రవృత్తి, కర్ణుడి ప్రవృత్తి ఆలోచించారు. ఆయన అన్యాయం చేయకూడదు, నాకు తెలుసు నేను చచ్చిపోతాను తెలుసు అన్నాడు. అయినా కూడా నేను చచ్చిపోతా కాబట్టి వాళ్ళు పడిపోతా ఇక్కడ ఎందుకు అని పార్టీ మార్చేంత లేదు. అది పద్యాన్ని వాళ్ళు నిలబెట్టడానికి కారణం అదే. అందుకని వీళ్ళు ఎన్ని చెప్పినా పద్యం నిలబడకపోవడం అనేది ఉండదు. వీడు నిలబడ్డంతే, పద్యం నిలబడకపోవడం ఉండదు. దాన్ని ఒక పద్ధతి ప్రకారం రాసినే ఉన్నాయి. ఏ సందర్భం ఏది వస్తే అది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే పద్యంలో అవగాహన ఉన్న కవి ఎవరైనా అతడు ఏ భాషనైనా వాడచ్చు. పాల్కురికి సోమనాథుడు ఒక శతకం రాశాడు, అదే మొట్టమొదటి శతకం వృషాధిప శతకం అని. దాంట్లో 8 భాషల్లో తెలుగు పద్యం రాశాడు. అంటే ఆయన 8 భాషల్లో పండితుడు. మరాఠీ భాషలో, జగన్నాథం గారు ఆర్య భాషలో, కన్నడ భాషలో, తమిళ భాషలో, ఒక్కొక్క భాషలో ఒక్కొక్క పద్యం రాశాడు. అంటే పద్యం అంతా తెలుగే, యతి ప్రాసలు అన్నీ ఉన్నాయి. 4 బసవా వృషాధిప ఉంది. 8 భాషలు ఉన్నాయి. అంటే భాషతో నిమిత్తం లేదు పద్యానికి. అంతే. అట్లాంటి ఇప్పుడు ఆధునిక కాలంలో చెరువు సత్యనారాయణ శాస్త్రి గారు ఉన్నారు. ఆయన మహాసంస్కృత పండితుడు, గ్రామ్య భాషలో రాశాడు. వేరే భాషలో రాసిన జనత్ రామలింగేశ్వర గారు వేరే భాషల్లో రాశాడు, ఇంగ్లీష్ లో, సంస్కృతం. అట్లా ఫర్ మై డివైన్ అటెన్షన్ ఫాలింగ్ ఇస్ డే టు డే fatal links, devil desires, loveless, wetless, splitting families. Totally it has collapsed here. Are do good for it once again. Great Almighty, come on, we are waiting. Sri Ramalingeshwara. అందుకని పద్యంలో ఏ లోపం లేదు. పద్యాన్ని వీడు రాయడానికి బద్దకించి లేదా రాయడానికి రాకపోవడం అనేది పెద్ద నేరం కాదు. ఏం పద్యం రాయాలని అందరు రాయలేదు. ఇప్పుడు మహా విమర్శకులు ఉన్నారు, వాళ్ళు పద్యం ఎందుకు రాశారు, వాళ్ళు విమర్శకులు కానీ నిలబడ్డారు. పద్యం ఏదో 1-2 రాయొచ్చు, అది వేరే విషయం. కానీ పద్యం రాయనంత మాత్రాన పద్యం పనికిరాదు అనే మాట తప్పు. ఏ కవిత్వమైనా, వచన కవిత్వమైనా వచన కవిత్వమే పనికిరాదు అని ఎవడో అనకూడదు, పద్య కవిత్వం పనికిరాదు అని ఎవడో అనకూడదు. ముందు కవిత్వం ఉందా లేదా చూసి, కవిత్వం ఉంటే నిలబడుతుంది, లేకుంటే నిలబడదు, అంతే. అంతే. ఈ ఇంకొక ముఖ్యమైన అంటే ఇవాళ సాహిత్యంలో వస్తున్న ధోరణి మీద ఒక ప్రశ్న అడగాలని నాకు. సాహిత్యంలో ఇటీవలి కాలంలో, ఈ మధ్య కాలంలో పెడపోకడలు కనిపిస్తున్నాయి అనేది నాకు స్పష్టం. నేను పర్టికులర్లీ హైదరాబాద్ లాంటి రాజధాని సర్కిల్స్ లో వర్గాల వారీగా, గ్రూపుల వారీగా 25 మంది 30 మంది ఉండడం అది వేరు. అది వాళ్ళు ఒక పుస్తకాన్ని చేసుకుంటారు. దీన్ని బియాండ్ దిస్, దీన్ని మించి ప్రఖ్యాత కవులను, ప్రఖ్యాత రచయితలను కూడా సంకుచితం చేసే ఒక ధోరణి కనిపిస్తుంది. లాంటి కవిని ఒక కులానికో ఒక వర్గానికో మాత్రమే సంకుచితం చేసి ఆ వర్గ కవి అని ఒక ముద్ర వేశారు. శ్రీశ్రీ జయంతి సందర్భంగా ఈ మధ్య సోషల్ మీడియాలో ఎన్నడూ లేని విధంగా ట్రోలింగ్ జరిగింది. ఇంతకు ముందు ఆయన మీద ఎన్నడూ లేదు. ఈసారి మాత్రము
ఆయన వర్గాన్ని బట్టి, ఆయన కులాన్ని బట్టి, ఇప్పటిదాకా చేసింది, ఇప్పటిదాకా నువ్వు మోసిందంతా పోయి పక్కకు పోయి, ఆ కులం వాడు కాబట్టి ఇట్లా రాశాడు, లేకపోతే ఆ వర్గానికి సంబంధించిన వాడు కాబట్టి ఇట్లా రాశాడు అని చెప్పే పద్ధతి ఎక్కడి దారి తీస్తుంది అనే ఒక ఆందోళన మాత్రం కనిపిస్తుంది. దీన్ని మీద మీ అభిప్రాయం ఏంటి? ముందు వివక్ష అంటాం మనం మామూలుగా. ఏ కారణం చేతనైనా వాడిని, ప్రతిభ ఉన్న వాడిని కూడా దూరం చేయడం అనేది తప్పు మొట్టమొదటి. రెండవది ఏమిటంటే, కొంచెం సమాజంలో కొంచెం ప్రపంచంతో సంబంధాలు ఏర్పడిన తర్వాత అస్తిత్వం మీద చాలా ప్రభావం పడ్డది. ప్రతివాడు తమ అస్తిత్వాన్ని చెప్పుకునే ప్రయత్నం చేసే దాంట్లో భాగంగా కొన్ని ఉద్యమాలు వచ్చినాయి. అందులో తప్పు లేదు, ఎందుకంటే అస్తిత్వాన్ని సరే సమాజంలో కొంతమంది అనేక సామాజికమైనటువంటి కారణాల వల్ల అణిచివేయబడము, దూరం కావడము ఏదో జరిగి ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని అస్తిత్వ చైతన్యాన్ని ముందుకు తీసుకువస్తే మంచిదే. కానీ ప్రతిదాన్ని అస్తిత్వ చైతన్యపు ముఖంతో చూస్తే, ఆ అద్దాలతో చూస్తే, శ్రీశ్రీ గారు రాసిన కవిత్వంలో ఆయన సంపూర్ణమైన అభ్యుదయవాది. అయితే ఏమైంది, ఒక రోజుల్లో ఆయన పురాణ ప్రతీకలు వాడాడు, ధనంజయులాలయండి ఇట్లాంటివి. కాబట్టి ఈయన కొంచెం అంటే పురాణ ప్రతీకలన్నీ పాతవి కదా, దాంట్లో ఆయన ప్రతీకలుగా వాడాడు. కానీ దాన్ని ఒక కవిత్వ ప్రకటనలో అదొక భాగం అని తీసుకోలే. అవన్నీ ఈయన వెనకబాటుతనాన్ని తెలియజేస్తున్నాయన్న ధోరణిలో రాసేవాళ్ళు పెరిగారు. అంటే వీళ్ళకు కవిత్వంలో ప్రతీకలు ఏమిటి, ఆయన దానికి, ఎందుకంటే ఆయన భావం ఏముంది అందులో అది చూడట్లే. ఎందుకు ఈయన శ్రీశ్రీ గారు గొప్ప అధ్యయనశీలి, బాగా చదువుకున్నవాడు, కాబట్టి సహజంగా ఆయనలో ఇవి వచ్చినాయి. దాన్ని జాషువా గారు ఉన్నారు, ఆయన స్పష్టంగా నేను విశ్వనరుడ నేను అని చెప్పుకున్నాడు. ఆయన ఒక చోట గట్టేయడానికి వీలుండదు, ఎందుకంటే జాషువా గారి జన్మస్థలం వినుకొండలో నేను 2 గంటలు జాషువా గారి గురించి మాట్లాడాను. నాకు బాగా ఇష్టమైన కవి. అక్కడ ఒకళ్ళిద్దరు ఈ ప్రశ్నలు అడిగారు, ఆయన అణిచివేశారు, అవన్నీ ఆయన చెప్పుకున్నాడు. నువ్వు చెప్పాల్సిన పని లేదు. ఆయన ఒకసారి ఎవరో రాజు జమీందారు గారిని సందర్శించడానికి పోతే రైల్లో కూర్చొని మాట్లాడుతుంటే పద్యాలు చదువుతుంటే ఒక ఆయన విన్నాడు, చాలా సంతోషించాడు. అనుకోకుండా మీరు ఏ కులం అని అడిగాడు. అంటే ఈయన ఫలానా కులం అని చెప్పగానే ఆయన లేచి వెళ్ళిపోయాడు. మీరే కులమన్న ప్రశ్న వెలయించి చివుక్కున లేచిపోయిన బాకున కృమ్మినట్లకు అన్నాడు. ఆయన బాధ ఆయనకు ఉంది, అది అన్యాయమే, దాన్ని ఆయన ఖండించాడు. అంత మాత్రం చేత ఆయనకు ద్వేషం రాలే. వానికి ఎవరికో కొంత ద్వేషం ఉంది, వాడు ఉంటాడు ఈరోజు, వాడెవడో మనకు ఇప్పటికి కూడా తెలియదు, ఆయన చెప్తేనే తెలిసి. అంటే నా కవిత అందుకనే ఒక మాట చెప్పుకున్నాడు ఆయన. చెలపల్లి వెంకట శాస్త్రి గారు ఆయన గండపెండేదని పెట్టాడు. ఆ మాట ఆయన ఎంత గొప్పగా చెప్పారంటే, నా కవితావధూతి అంటే చెలపల్లి వెంకట శాస్త్రి గారు కవిత్వ చెలపిల సత్వవీషుడు అని చెప్తూ వీరశతావధానం ఆంధ్రుల శుభరక్తనాళమున రూపము నెత్తిన బ్రాహ్మణుడు నా పలుకుల రాణి పాదమును, ఆయన తన పాదములే, నా పలుకుల రాణి పాదమును బంగారు గగ్గెరతో అలంకృతం సరిపోయి, నీకేమి కావాలి ప్రశస్తి కవిత్వ కళావధూతికి. అంటే ఇక్కడ కుల వివక్ష అవన్నీ ఏం లేవు, ఆయనలో లేవు, వాళ్ళ వెంకట శాస్త్రి గారిలో లేవు, ఈయన మీద. అంటే మనకు ఆయన ఎక్కడ తిట్టాడు. గబ్బిలం చదువుతుంటే 4 వర్ణాలే అనుకున్నాం కదా, 5వ వర్ణం ఎక్కడి నుంచి వచ్చింది అని ఒక ప్రశ్న వేశాడు ఆయన. అట్లాంటి వాని రెక్కల కష్టము లేని నాడు సస్యరమ పండి పులకింప సంశయించు, వాడు చెమ్మటలోడ్చి ప్రపంచమునకు భోజనము పెట్టు, వానికి భుక్తి లేదు అన్నాడు. అవన్నీ జరుగుతున్న అన్యాయాలను చెప్పాడు, అంత మాత్రం ద్వేషం చెప్పలేదు ఆయన. ఆ ద్వేషాన్ని ఈ అస్తిత్వ చైతన్యం హద్దులు దాటిపోవడం వల్ల అది ఒక వర్గ చైతన్యంగా మారింది. ఈ వర్గ చైతన్యం ఒకటి. రెండవది ఏమిటంటే ప్రీ కన్సీవ్డ్ నోషన్ అంటారు, స్థిరమైన అభిప్రాయం ముందే ఏర్పరచుకుంటాడు, కాబట్టి వాడు ఆ కోణంలో చూస్తుంటాడు దాన్ని. ఈయన తిట్టాడు కాబట్టి వాళ్ళందరూ దుర్మార్గులు అని. మరి ఆయన వెంకట శాస్త్రి గారు ఎందుకు దొరికాడు? కాబట్టి ఆయనే అన్నాడు, ఆయన అదొక గొప్ప మర్యాద.
ఆయనకు లేని వర్గ చైతన్యం మీకెక్కడి నుంచి వచ్చింది? అందుకని ఆయన నేను విశ్వనరుణ్ణి అని చెప్తున్నాడు. నాకేమి ఇవన్నీ లేవు, కులమతాలు గీచుకున్నట్టు నరుడుగా నేను, నాకే కులమతాల హక్కు లేదు. సరే ఆయన ఎందుకంటే ఆయన ఒక చిన్న ఉద్యోగంలో వచ్చి పైకి వచ్చాడు. ఆయన ఆ రోజుల్లో సినిమాలకు డైలాగులు ఉండేవి కాదు, వెనక నిలబడి డైలాగులు చెప్పేవాళ్ళు రాసి. ఆ పని ఆయన చేశాడు జాషువా గారు. అప్పుడు ఊళ్ళల్లో తెరలు ఉంటాయి కదా. అవునవును. కానీ ఆయనకు ఎన్ని గౌరవాలు జరిగాయో అన్ని జరిగాయి. అవును. అట్లా అది అది ఒక ఆలోచన వక్ర మార్గంలో పడుతుంది ఆధునిక కాలంలో. ఏమంటే ఈ సమాజాన్ని రాజకీయ నాయకులు అంటే మనం అనకూడదు కానీ వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. ఉపయోగించుకొని ప్రజలను విడదీస్తున్నారు, భౌతికంగా విడదీస్తున్నారు, మానసికంగా విడదీస్తున్నారు, ఒకళ్ళ మీద ద్వేషం ఊరిపోస్తున్నారు. అది రాజకీయాల్లో బాగుంటుంది కానీ కవిత్వంలోకి సాహిత్యంలోకి అది ప్రవేశించి ఇది అసలు మనం చదవద్దు అని, అది చదవాల్సిన అవసరమే లేదని ఎక్కడ లేదు, సాహిత్యంలో ఎక్కడ లేదు అట్లాంటి ధోరణి. నిజంగానే పెడధోరణి, అది వాంఛించదగిన ధోరణి కాదు. కానీ దాన్ని సరిదిద్దడం అనేది అంత సులభమేం కాదు. సాహిత్యవేత్తలు కూడా పూనుకొని ఇది సరైన దిశగా నడిపించే బాధ్యత మనది అని కనీసం ఒక సామూహికమైనటువంటి ప్రయత్నమైనా చేయాలి. ఎందుకంటే ఇది వేళ్ళు పాతుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. దాని నుంచి మనం ప్రయత్నం చేయాలి. మేము మా సంస్థ ద్వారా అట్లాంటి ప్రయత్నం చేస్తున్నాం. మాకు ఏ రకమైన భేషజాలు పెట్టుకోలేదు. అన్ని వైపుల నుంచి కూడా. మీరు అవార్డులు ఇస్తున్నప్పుడు ఈ సమస్యలు రాలేదు? ఎప్పుడు రాలేదు. ఎందుకంటే మాకు వచ్చాయి, మాకు రిజర్వేషన్ ప్రకారం వీళ్ళకి ఇవ్వాలి అని కులాల వారిగా ఇచ్చి తీరాలని వెతుక్కొని వాళ్ళు ఉన్నారా లేదా అని వెతికి ఇవ్వాల్సిన పరిస్థితి. అది మాకు లేవు, ఆ రిజర్వేషన్స్ మాకు లేవు. ఒక్కోసారి రాకపోయేసరికి వీళ్ళు కావాలని ఇచ్చారని మీ మీద విమర్శలు వచ్చిన సందర్భం. అంటే అట్లా కాదు, ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు మేము ఒక జడ్జికి ఇస్తున్నాము, ఆ జడ్జెసే కొంతమంది అడిగారు మీకేం ప్రయారిటీస్ ఉన్నాయి, మాకేం ప్రయారిటీస్ లేవు సార్, మీరు ఇచ్చేదే ప్రయారిటీ. అంటే వాళ్ళు అడగడంలో నాకు అర్థమైంది. ఎందుకంటే అట్లాంటి సంస్థలు ఉంటాయి, నీవు పుచ్చుకో మాకేం అవుతుంది, మాకేం అవార్డులు అవుతుంది. కాబట్టి మేము ఇచ్చేది చాలా ఏదో 5,000 10,000 ఇస్తాం. దానికి ఇంత పెద్ద ప్రయత్నం చేసి ఇన్ని విభజనలు చేస్తే రేపు పొద్దున ఒకళ్ళిద్దరు అనబోయారు వేరే కారణంగా. కానీ దీనికి అర్థమైపోయింది వాళ్ళు ఇది ఎందుకు వచ్చింది అనేది. దాని ద్వారా ఇంతవరకు అయితే అట్లాంటి సమస్య ఎప్పుడు రాలేదు. మంచి పని జరుగుతున్నప్పుడు ఏవో చిన్న చిన్న ఉంటాయి, వస్తాయి. వాటిని అసలు మనము దాన్ని మర్చిపోతే అయిపోతుంది. అంటే దాన్ని లెక్కలో తీసుకోకపోతే వాడు కూడా మర్చిపోతాడు. ఒకసారి ఒక రచయితనే మా ఇంటికి వచ్చాడు, సార్ నేను నాకు ఈసారి మీరు అవార్డు ఇస్తే బాగుంటుంది అంటే, మీకెందుకు ఇస్తామన్నా, పుస్తకం పంపారా అన్న. అదేంటి మీకు లేదన్నా, నాకు లేదు, ఇది వేరే వాళ్ళకి పోతుంది పుస్తకం, దానికి ఒక కమిటీ ఉంటుంది, వాళ్ళకి ఉంటుంది, వాళ్ళు చూస్తారు. నేను సెక్రటరీ, నాకు సెక్రటరీ, అంతవరకే నాకు తెలుసు. అంటే ఇక నా దగ్గర రావడం వృధా అనుకున్నాడు ఆయనకు. మొదట్లో వీడికి నిజమే పాపం తెలియదేమో అనుకున్నాడు, కానీ తర్వాత ఆయన ఏమనుకున్నాడంటే ఓహో వీడికి తెలుసు కానీ నన్ను ఇట్లా మోసం చేసి ఆయన ఏముంది అనుకోని మాకు అవసరం లేదు, ఆయన చాలా పెద్ద రచయిత. అంటే వాళ్ళకు కూడా ఉన్నాయి కొన్ని, ఉండడంలో తప్పు లేదు. కానీ నేను తప్ప ఇంకొకటి రాయలేడు అంటే కొంచెం సమస్య. మనం ఏం పట్టించుకోవట్లేదు అట్లాంటి వాళ్ళని. మేము పెద్ద అవసరమైతే పిలుస్తున్నాం, లేకుంటే లేదు. మాకు మేము ఎన్నుకున్న సబ్జెక్టుకు ఆయన ఉపయోగపడుతున్నాడా లేదా అంతవరకే మేము చూస్తున్నాం. వాడు పెద్దవాడా చిన్నవాడా మేము చూడట్లేదు. చాలా చిన్నవాళ్ళని కూడా పిలిచాము, వాళ్ళతో మాట్లాడించాము. అది సంస్థకు చెడ్డ పేరు ఏం రాలేదు ఇంతవరకు అయితే లేదు. తొలి రోజుల్లో దాని మీద ముద్ర వేసే ప్రయత్నం చేశారు కానీ అది జరగలేదు. అయితే మేము దానికి వేరే రకమైన ఆరోగ్యకరమైన పద్ధతుల్లో దాన్ని ఏర్పాటు చేశారు. అంటే వాళ్ళ ముద్ర పడకుండా దానికి పెద్ద ఇనుప షీల్డ్స్ లాగా పెట్టుకొని దాని ప్రకారం చేస్తే ఊరికే. చివరే ఒక ప్రశ్న సార్, వచ్చే దశాబ్ది కాలంలో తెలుగు సాహిత్యం పరిస్థితి ఏంటి? తెలుగు అసలు ఉంటుందా? రచయిత అనేవాడు మిగులుతాడా? ఏమైనా తెలుగు సాహిత్యానికి భవిష్యత్తు అంటూ ఉంటుందా? సాహిత్యము, తెలుగు సాహిత్యం పోవడం అనేది సాధ్యమయ్యే పని కాదు, పోదు. కాకపోతే ఈ విధమైనటువంటి రూపంలో ఉండకపోవచ్చు. కాకపోతే
ప్రయత్నం మనం చేస్తుంటే ఈ మార్గం పోకుండా ఉంటుంది, నిలబడుతుంది. కొన్ని అనేక సంస్థలు అంటే స్వప్రయోజనాలు చూసుకోకుండా ఉండే సంస్థలు పనిచేస్తున్నాయి. లేవని కాదు, చాలా సంస్థలు పనిచేస్తున్నాయి. తర్వాత కొన్ని దాంట్లకు ప్రభుత్వం, అన్నిటికీ ప్రభుత్వం చేయలేదు. ప్రభుత్వం యొక్క సహకారం తీసుకునే ప్రయత్నం చేయడంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కానీ అది అందుకుంటే ఇది పోతుంది అనే నమ్మకం అయితే నాకు లేదు. కాకపోతే కొంచెం పలచబడవచ్చు, కానీ ఎప్పటికైనా అది నిలబడేదే. సాహిత్యంలో కూడా ఇప్పుడు బలహీనమైనవి పనికిరాని గ్రంథాలు వచ్చుండొచ్చు. ఇప్పుడు ఒక 1000 గ్రంథాలు వస్తే ఒక 900 పనికిరాని ఉన్న 100 ఉంటాయి. ఆ 100 ఎక్కడికి పోవు. అవి ఒక్కొక్కసారి కాలాన్ని బట్టి పెరుగుతాయి, అవసరాన్ని బట్టి. కాకపోతే ఏమంటే మామూలుగా అంతరించే భాషలు కొన్ని ఉన్నాయని ప్రపంచం చెప్తున్నారు, దాంట్లో తెలుగు ఉంది అది ఇది అని చెప్తుంటారు. కానీ ఎప్పుడు అంతరించరు అండి. కాకపోతే కొంతకాలం వెనకబడి ఉండొచ్చు అంతే తప్ప అంతరించిపోవడం అంటూ ఉండదు. ఇప్పుడు విదేశాల్లో తెలుగు వాళ్ళ సందడి పెరిగింది. స్వదేశంలో లేకపోవచ్చు కానీ విదేశాల్లో చాలా సంస్థలు ఉన్నాయి. వాళ్ళు ఏదో తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. అది వాళ్ళ కొరకు, స్వార్థం కొరక, కీర్తి కొరక, అది వేరే విషయం. కానీ పని నడుస్తుంది, ప్రయత్నం జరుగుతుంది. ప్రయత్నాలు జరుగుతుంటే చాలు. ఒక సంస్కృతంలో ఒక మాట ఉంది, ప్రయోజనం అనిపిస్తలో మందేనా నప్రవర్తతే. మందుడైనా సరే ఏదో పని చేస్తే వానికి ఒక ప్రయోజనం ఉంటుంది. ప్రయోజనం అనిపిస్తే నా మందోపి ప్రవర్తతే అని ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. మందులు కావచ్చు, వాళ్ళ స్వార్థం ఉండొచ్చు, కొంత ప్రయత్నం జరుగుతూ ఉంది. కాకపోతే ఆ ప్రయోజనం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, వాళ్ళకి లేకపోవచ్చు. కానీ అది వాళ్ళకి తెలియకుండా నెరవేరుతుంది. కొంతవరకు కొంచెం ఆలస్యం కావచ్చు, కానీ ఇది అంతరించిపోవడం అనేది జరగదు. అది మనం అనుకుంటున్నంత భయం ఏం పడాల్సిన పని లేదు. ప్రయత్నం అయితే చేయాలి. ఆ ప్రయత్నంలో సంస్థల ద్వారా వ్యక్తిగతంగా చేసేవాళ్ళు, కొందరు వ్యక్తిగతంగా చేసేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు చాలా శ్రమ, అంటే వాళ్ళకున్న తపనను బట్టి దాన్ని బట్టి అది నడుస్తుంది ఏమో నేను అనుకుంటున్నాను. అట్లా ఇప్పుడు ఇతర భాషలతో పోలిస్తే తెలుగు ఒక సమగ్రమైన సంపూర్ణమైన నిఘంటువు లేదు అనేది ఒక చర్చ ఉంది. రామోజీరావు ఈ మధ్యకాలంలో నిఘంటువు ప్రయత్నం చేయబోయి మధ్యలో ఆగిపోయింది ప్రాజెక్టు. ఇలాంటి ఒక ప్రయత్నం మీ సంస్థ ద్వారా ఏమన్నా చేసే అవకాశం ఉందా? అది చాలా పెద్ద ప్రయత్నం. తర్వాత ఇంకొకటి ఏంటంటే నిఘంటువుకు, వ్యాకరణానికి ఎప్పుడు కూడా కాలం నిర్దేశించదు. కొన్ని వేల కోట్ల పదాలు కొత్త వచ్చి ప్రవేశిస్తుంటాయి. ఎప్పటికీ సంపూర్ణమైన నిఘంటు అంటూ ఉండదు. ఇప్పుడు మనకు చాలా నిఘంటువులు వచ్చినాయి. ఆంధ్ర వాచస్పత్యము, తర్వాత శబ్దరత్నాకరము, శబ్ద బహుజనవల్లి సీత, శబ్దార్థ చంద్రిక, శ్రీహరి నిఘంటు. శ్రీహరి నిఘంటు గారు ప్రత్యేకంగా శ్రీహరి గారు అంతకు ముందున్న నిఘంటువులో లేని పదాలు నిఘంటు తయారు చేశారు. అదే ఇంత పెద్దగా. ఇప్పుడు దాంట్లో లేని ఉంటాయి. కాలం మారినప్పుడంతా కొత్త పదాలు వచ్చి ఇప్పుడు ఇంగ్లీష్ పదాలు ఉన్నాయి, లేదా ఫార్సీ పదాలు ఉన్నాయి, ఉర్దూ పదాలు ఉన్నాయి. అవి తెలుగు భాషలో చేరిపోయినాయి. అవి పాత నిఘంటువుల్లో ఉండవు, కొత్త నిఘంటువుల్లో ఉంటాయి. అన్య దేశము అని ఉంటుంది. మళ్ళీ ఇంకా కొన్ని కొత్త పదాలు అది. కాకపోతే ఇప్పుడున్న దాంట్లో సమగ్రంగా ఏది లేదు అంటే చాలా పదాలు దొరకట్లేదంటే అవి పూర్వ పదాలు కాదు, కొత్తగా వచ్చి చేరుంటాయి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే కొన్ని డిక్షనరీ ఏం చేసినాయంటే ఒక్క శబ్దం మాత్రమే తీసుకుంటాయి. శబ్దం ఇంకొక శబ్దంతో సమసించి ఒక చిన్న సమాసం అయింది మనకు అది తెలియదు. సమాసం అది డిక్షనరీలో చూస్తే ఉండదు. ఇది వేరే శబ్దం, అది వేరే శబ్దం చూస్తే ఉంటాయి. అట్లాంటి క్రమక్రమంగా అట్లాంటి శబ్దాలు కూడా తర్వాత వస్తాయి. నాకు ఇక్కడ ఒక సందేహం సార్. ఇప్పుడు ప్రామాణిక భాష అని ఒకటి అనుకొని మిగతా జిల్లాల వారిగా ఉండేటి మాండలికాలు అని ఒకటి వేరు చేసి చూడటం వల్ల మాండలికాల్లో ఉన్న పదాలను ఇక్కడ ఉన్న ఇప్పుడు తెలంగాణలో ఒక చోట నాగలి అంటాం, రాయలసీమలో దాన్ని ఇంకో పదంగా వేరే పేరుతోటి అరిక అంటారు, లేకపోతే ఇంకేమో అంటాం, ఉత్తరాంధ్రలో ఇంకో. వీటన్నిటిని ఒక పదాన్ని దీనికి ప్రత్యామ్నాయ పదాలు ఇవి అని అంటే ఆ శబ్దజాలం కూడా పెరిగే అవకాశం ఉంది కదా. అన్నిటినీ ఓన్ చేసుకుని అన్నిటినీ వినియోగించుకునే అవకాశం ఉంది. అప్పుడు ఈ ప్రాంతాల మధ్య కూడా అన్ని పదాలను ఓన్ చేసుకుంటే భాష సుసంపన్నం రావడము, ప్రాంతాల మధ్య ప్రజల మధ్య ఇంటిగ్రిటీ అనేది కూడా పెరుగుతుంది.
అది కనుక ఉండుంటే అసలు తెలంగాణ ఉద్యమం వచ్చేది కాదేమో అనిపిస్తుంది. అంటే ఒకటి ఉంది, మొట్టమొదటి జనాల్లో మనదే సరి అయిన భాష, ఎదుటి వాళ్ళది కాదు అనే కాన్సెప్ట్ ఉంటుంది. అది మొదలు తగ్గాలి, అది తగ్గించే ప్రయత్నం చేయాలి. అయితే దాన్ని పెంచే ప్రయత్నం ఉద్యమాలు చేసింది. ఉద్యమం వచ్చింది కూడా ఈ నేపథ్యం. అంటే ఏమి, ఈ భాష చాలా తక్కువైన భాష. కాళోజీ గారు ఎప్పుడు కూడా అనేవాడు, అంటే జయశంకర్ గారు పౌరక్యాంధ్రము అని ఒక పేరు పెట్టారు. అప్పట్లో ఆంధ్ర జంధ్యాల బాపయ్య శాస్త్రి గారు ఇక్కడంతా మహమ్మదీయుల పరిపాలన ఉంది కాబట్టి ఎక్కువ తురక పదాలు ఉంటాయి, ఉర్దూ పదాలు. దీన్ని తౌరక్యాంధ్రం అని ఆయన వెక్కిరించాడు. వెక్కిరిస్తే ఆయన సమాధానంగా జయశంకర్ గారు చూపించాడు, వాళ్ళు వాడే పదాలు వాళ్ళు వాడేవి. కాబట్టి భాషలో ఈ సాంకర్యం కాదు. ఇప్పుడు తెలుగు ఉంది, తెలుగులో సంస్కృత పదాలు వచ్చి చేరాయి. తొలి రోజుల్లో భాష చాలకపోతే, ఇప్పుడు నన్నయ్య ఉన్నాడు, తెలుగు ఒక మహాకావ్య నిర్మాణం చేయడానికి కావలసిన తెలుగు లేదు. కాబట్టి ఆయన ఏం చేశాడు, శ్రీకృష్ణ అంటే శ్రీకృష్ణుడు తెలుగు చేసి పడేసినాడు, భీమ భీమసేన అంటే భీమసేనుడు. అవన్నీ సంస్కృత పదాలు తెలుగులో వచ్చినాయి. ఇప్పుడు మనకు తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఉంది. ఉత్తరం దక్షిణం రెండు సంస్కృతమే, తూర్పు పడమర రెండే తెలుగు. అంటే మనం తెలుగు దిక్కులు లేవా అని మనం అనేది రాదు కదా. పూర్వం ప్రాక్ పశ్చిమం అనేది తెలుగు సంస్కృతం. పూర్వం పశ్చిమం, ప్రాక్ పశ్చిమం అంటారు, పశ్చిమాలు ఉత్తర దక్షిణాలు. అయితే ప్రాక్ పశ్చిమాలు మనకు అవసరం రాలేదు, ఎందుకంటే తూర్పు పడమరలు ఉన్నాయి. మరి అందుకని భాషలో అవసరం లేదు, పెద్ద పట్టించుకోలేదు. ఇప్పుడు మనం ఇంగ్లీష్ పదాలు వాడుతున్నాం, బస్సు వచ్చింది, రైలు వచ్చిందా, టైం ఎంత అయింది, ఇవన్నీ ఉర్దూ పదాలు, ఇంగ్లీష్ పదాలు. అయితే తెలుగు వాళ్ళ యొక్క సౌలభ్యం కొరకు తెలుగులో ప్రయోగం చేస్తున్నాం. అవి ఇప్పుడు తెలుగు పదాలు అయిపోయాయి. గ్రామీణ ప్రాంతాల్లో కూడా వాడుకలో ఉండేవి ఇంగ్లీష్ పదాలు అంటే కూడా వాడికి తెలియదు. పైగా దాన్ని తెలుగైజ్ చేశాం. తెలుగు ఎప్పుడు కూడా హలంతం కాబట్టి టైం అంటే టైము, రాము అంటాం తప్ప రామ్ మనం. అంటే అట్లా భాషలో ఇప్పుడు ఏ భాషలో అయినా చేరుకుంటాయి. ఇంగ్లీష్ లో పందికొక్కు అనే పదానికి బ్యాండికూట్ అన్నారు. ఆ బ్యాండికూట్ పందికొక్కు నుంచి వచ్చిందే, పూర్వం పాత ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో లేవు. తర్వాత అంటే ఇక్కడి నుంచి పోయింది. అట్లా కొన్ని కొన్ని అది ఏమంటారంటే ఆదాన ప్రదాన లాగా. అయితే ఎక్కువ పదాలు ఎక్కువ సులభంగా ఉన్నది. భాష ప్రధానమైన ఆశయం మన భావం వానికి అర్థం కావడం. వానికి అట్లా చెప్తే అర్థమవుతుంది అన్నప్పుడు అట్లే చెప్తాం. దాని మీద కొంచెం విమర్శలు వచ్చినాయి. రైలు సిగ్నల్ వచ్చిందంటే యాత అవన్నీ చెప్తే వాడికి సిగ్నల్ అంటే అర్థమవుతుంది. అది తొలి రోజుల్లో వచ్చినాయి. అంటే భాషలో అంటే మనకు ఉన్న పదాలను ప్రయోగించకుండా కొత్త పదాలను విధిగా ఇంగ్లీష్నే లేకుంటే ఇంకో దాన్నే ప్రయోగించాలి అనకూడదు. ఆ పదం లేదనుకో అక్కడి నుంచి తెచ్చుకుంటే నష్టమే లేదు. మీ ప్రసంగాలు కూడా అట్లాగే ఉంటాయి, చాలా చిన్న పదాలు, అంతే విషయం ఎదుటి వాడికి తెలియాలి. మన పాండిత్యం కాదు, మనకు చాలా వస్తుంది అనేటువంటిది వాడు గుర్తించాలంటే వాడు గుర్తించే మనల్ని పిలిచారు, మళ్ళీ మనం గుర్తించాలని ఇంకా తాపత్రయం ఎందుకు. కొన్ని కొన్ని ఎందుకంటే చాలా సులభమైనటువంటి ధోరణిలో చెప్పారు వాళ్ళకు. అయితే ఇట్లాంటి అవసరం వచ్చినప్పుడు దాదాపు ఇప్పుడు నన్నయ్య గారి కాలంలో భాష అంత తెలుగు తక్కువగా ఉన్నందుకు ఆయన ఒక 75% సంస్కృత పదాలను తెలుగు చేసేసినాడు. తిక్కన గారు వచ్చేసరికి తెలుగు పెరిగింది కాబట్టి ఆయన 75% తెలుగు పదాలు పెట్టి 25% సంస్కృత పదాలు. కాలం మారింది, అవకాశం వచ్చింది, ఇంతకుముందు లేదు. అట్లా కాలాన్ని బట్టి ఒక్కొక్క అచ్చమైన ఎవరు పాల్గురికి సోమనాథుడు జాను తెలుగులో రాస్తా అన్నాడు. ఆయన వాడిని సుదీర్ఘ సంస్కృత సమాసాలు తెలుగు వాడు ఎవరు వాళ్ళే అంటే అది అన్నాడు. నన్నెచోడు కూడా అన్నాడు, వాడాడు, వాడకపోవడం కాదు. కానీ ఆయన ఒక పద్యం చెప్పాడు, మరుపుడ తోరు చీరైన పాప చదువు తెలుపారు కన్ను వెన్నెల తల సేతు పుట్టు. కానీ బసవపుర విషాద శతకంలో అచ్చ తెలుగులో జాను తెలుగు అంతవరకు బాగుంది, అన్ని వాడలే. ఆ మాట నారాయణ రెడ్డి గారు ఒక మాట అన్నాడు. అందుకని ఆవేశం అంతు, ఎందుకంటే ఆయన శివకవి కదా, ఆవేశం అంతులు ముట్టినప్పుడు, కావ్య కళాప్రౌఢి కాకలు తీరినప్పుడు, సుదీర్ఘ సంస్కృత సమాసాలతో తెలుగు వాళ్ళ గ్రూపలు ఎదరగొట్టారు. అంటే అది సందర్భాన్ని బట్టి ఇక్కడ
ఈ సమాసం బరువు ఉంటుంది అన్నప్పుడు వాడి పడేసినాడు అంతే. అవును. అది అంటే ఇప్పుడు మహాప్రస్థానంలో ఆ, కొన్ని పదాలకు అర్థాలు కూడా ఉండవు, కానీ కేవలం పని ఆధారంగానే అవును. అది ఇప్పుడు మీరు ఆయన ఒకటి ఉంది కదా, పెద్ద విశ్వనాథరావు కౌగిలించుకున్నాడు కవిత్వం మీద పెద్ద శ్రీశ్రీ దాంట్లో ఒక పెద్ద కవిత ఉంటుంది, అది చాలా ఫేమస్, పేరు మర్చిపోతున్నా. విశ్వనాథరావు అమాంతం ఆయన కౌగిలించుకున్నాడని చెప్పుకుంటారు. అందులో ఒక్కొక్క కవిత్వం ఒక్కొక్క వాక్యం చదువుతుంటే మనకు వస్తుంటుంది ఉత్సాహం, అర్థం కాదు. అదే దాంట్లో అన్ని కేవలం అర్థం లేని పదాలే ఉంటే ఆ పదం ఆ రిథం క్రియేట్ చేస్తుంది. తర్వాత సందర్భాన్ని బట్టి ఆయన ఊహించిన అర్థం వస్తూ ఉంటుంది. అవును. అది అంతేగాని భాషలో కాఠిన్యం ఉండకుండా చూడాలి అంతే. తర్వాత ఏమంటే ఎక్కడ వీడి పాండిత్యం ప్రదర్శించాలనే ధోరణి లేకపోతే అంత పెద్ద వచ్చినా జనం దాన్ని స్వీకరిస్తారు. అది కానీ వీళ్ళు చూపించే ప్రయత్నం చేసినారంటే పోతుంది. అది ముఖ్యం. భాషలో సారళ్యం ఉండాలి. ఇప్పుడు మనం మామూలుగా కొన్ని పుస్తకాలు, ఇప్పుడు కొన్ని సాహిత్య చరిత్రలు ఉన్నాయి, సులభంగా హాయిగా చదువుతాం. తర్వాత రాసిన వాళ్ళు కొన్ని ఉన్నాయి, అవి చదవలేము. తర్వాత రాశారు వీళ్ళు, మరి వీళ్ళేం తర్వాత వాళ్ళు అంటే వీళ్ళు రీడబిలిటీ లేదు అంటాం కదా. అంటే వాక్య నిర్మాణంలో కానీ ఇదే నేను చెప్పినట్టు పోగొట్టుకున్న ధనం కలిగిన వాళ్ళు అంటే వీళ్ళు మంచిగా చెప్పాలి అంటే ఇట్లా వస్తుంది. డబ్బు పోగొట్టుకున్నాడంటే పోగొట్టుకున్న వాడు కూడా ఆనందిస్తారు. పోనీలే కలవాడు అంటే అది కరెక్టే కావచ్చు, అంటే క్లిష్టత ఉండకూడదు ఏది కూడా. అది ఇంకోటి అంటే అది సంస్కృతంలో ఆ పద్ధతి ఉంటుంది, అదొక కర్మణి ప్రయోగం కర్తరి, ఒక్కొక్క భాషకు ఒక నిర్మాణం ఉంటుంది. రాముడు రావణాసుని చంపేశాడంట, రాముడి చేత రావణుడు చంపబడినాడు అని మనం అనం. అది బైబిల్ భాష అంటారు మాట్లాడి, అది సంస్కృతం ఇడియం. సంస్కృతంలో అది ఆ పద్ధతి ఉంది, అది అక్కడ బాగుంటుంది, ఇక్కడ బాగుంటుంది. ఇక్కడ అనువాదం చేసినప్పుడు సరళమైన తెలుగులో చేయొచ్చు, అదే పెద్ద కష్టమైన పని కాదు. అందుకని దానివల్ల భాష కొంత మనకు కాపాడబడుతుంది. మన భాష చాలా, తెలుగు భాష చాలా మాధుర్యము అనేది అందుకే అది పోయే సమస్య. ప్రభుత్వాలు పట్టించుకోవాలా, అది ఇంపార్టెంట్. ప్రభుత్వాలు భాషను కాపాడితే సంస్కృతిని కాపాడినట్టు. భాషకు సంస్కృతికి విడదీయడానికి సంబంధం మొదటి నుంచి అది లేదు కదా, ఇంకా ఇంగ్లీష్ నుంచే ఇంకా అక్కడే ఉన్నాం. ఇప్పుడు ఏమైపోయింది దౌర్భాగ్యం, అసలు భాషకు సంబంధించిన కళాశాలలన్నీ ఒక్కొక్కడిగా మొత్తం మూతపడిపోయిన, మొత్తం మూసేసిన కారణాలు వేరే చెప్తారు. అవును, రకరకాలుగా. దానికి తోడు తెలుగు భాష ఏంటి, మొత్తం ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి కదా, ఇంగ్లీష్ ప్రపంచ భాష కదా, రేపు అంతా కదా అనేటప్పటికీ ఏదో హిందీలో మాట అంటారు కదా, నా ఘర్కా నా ఘాట్కా, అడిగి ఇంగ్లీష్ రావట్లేదు, తెలుగు రావట్లేదు సరిగా రాదు. తర్వాత ఇంగ్లీష్ లో మాట్లాడితేనే మేము గొప్ప వాళ్ళము, తెలుగు చాలా తక్కువది, అదేదో పనికిరాని వాళ్ళు మాట్లాడే భాష అనేటువంటి భావం ప్రజల్లో ఏర్పడుతుంది, ముఖ్యంగా తల్లిదండ్రుల దగ్గర. అదే వచ్చింది. ఏమవుతుంది, మమ్మీ డాడీ అనే పదం పెడితే నాకు స్వతహాగా కొంత కంపరం కలిగించేటువంటిదే. అది ఆ మాట అనొచ్చు లేదు నాకు, నేను అదే మాట చెప్తా ఉన్నా. ఎక్కడ పోయిందే, ఇప్పుడు మా ఇంటి ముందే కూరగాయల దుకాణం మార్కెట్ ఉంటుంది, అలా పెడితే పెద్దవాళ్ళు ముసలాళ్ళ దగ్గర నుంచి కూడా పిల్లలు మమ్మీ మమ్మీ అంటాడు. నాకు ఒకసారి తిక్కబుట్టి పక్కన ఏందమ్మని నా మీద తిడుతున్నది ఏనన్నా, ఏందని సార్ మమ్మీ అంటుంది కదా, మమ్మీ అంటే ఎంతో తెలుసా నీకు అన్న. మమ్మీ అంటే శివం అమ్మ అంటే ఇద్దరు కొట్లాడు పెట్టుకుని తిట్టుకున్నారు. సరే అక్కడికి అయిపోయింది. అది చెప్పుతాను అట్లా కాదు, మమ్మీ డాడీ కాదు అమ్మ నాన్న అనండి. ఇంట్లో ముందు తల్లిదండ్రుల దగ్గర నుంచి కావాలి. లేదు సార్, తల్లిదండ్రుల దగ్గర కంటే ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే, నేను తల్లిదండ్రులు పిల్లలు కనుక వాళ్ళని మమ్మీ డాడీ అనకపోతే కొట్టి పిలిపించుకునే సందర్భాలు ఉన్నాయి. అందుకోసం ఇవాళ పిల్లలకు మీరు నాయన అంటే తెలియదు, నాన్న అంటే తెలియదు, బాపు అంటే తెలియదు. మీరు ఎంతసేపు ఖచ్చితంగా డాడీ అని పదం వచ్చే వరకు, మమ్మీ అని పదం వచ్చే వరకు తల్లి తండ్రి అనే విషయం తెలియదండి. అది ఇప్పుడు ఈ రోజు మరి తప్పెవరిది? దీంట్లో ఒక్కళ్ళది కాదు, కింది నుంచి మొదలుపెట్టిన పైదాకా అంతే. దీంట్లో కొందరు మహానుభావులు, మేము పెద్దవాళ్ళం, మా మేధావులు చెప్పుకుంటే వాళ్ళకు మమ్మల్ని ఇంగ్లీష్ దూరం చేస్తున్నారు, ఆంగ్లాన్ని దూరం చేస్తున్నారు, మొత్తం చదువు అంతా ఇంగ్లీష్ లోనే ఉండాలి. అవును, చదువు ఇంగ్లీష్. ఇక్కడ భాషకు సంబంధించి తెలుగు కానీ ఆంగ్లం కానీ భాషనే.
భాషను భాషగా నేర్చుకోండి. అవును. తర్వాత ఎప్పుడైనా మాతృభాష, ఇప్పుడు వెంకటనాయుడు గారు ఎప్పుడు అదే మాట్లాడారు, మాతృభాష అంటే మన కళ్ళ లాంటి, అవును. వేరే భాష అంటే మన అద్దాలు లాంటి అన్నట్టు. కళ్ళే లేకపోయిన తర్వాత అద్దాలతో ఏం చేసుకుంటావు? అంతే కదా. కళ్ళే లేకపోయిన తర్వాత ఇంతకుముందు మా చిన్నతనంలో మేము సైన్స్, సోషల్ స్టడీస్ తర్వాత మాతృభాష ఎవరైతే చక్కగా నేర్చుకొని చక్కగా మాట్లాడగలుగుతారో ప్రపంచంలో ఏ భాషనైనా చక్కగా నేర్చుకోవాలి. అది కరెక్ట్. అది ఈ రోజు ఒక చిన్న జోక్ దగ్గర ఒక ఆమె స్కూల్కి వస్తుంది, అందరు పేరెంట్స్ పిల్లలు వెళ్ళిపోతున్నారు, పేరెంట్స్ కొరకు ఎదురు చూస్తున్నారు ఉన్నారు, అందరు వెళ్ళిపోయారు, ఒక్కడే మిగిలాయట. అప్పుడు ఈమె చూసి అయ్యో నేను తీసుకుపోతాను, ఎవరు మీ అమ్మ రాలేదంటే నాకు అమ్మ లేదన్నమాట. మరి మీ నాన్న అంటే మా నాన్న కూడా లేడన్నమాట. అయ్యో మరి బాబు మరి ఎవరు తీసుకుంటారంటే మా డాడీ వచ్చి మా డాడీ కానీ మమ్మీ డాడీ వచ్చి తీసుకుపోవాలి. నిజం సార్, ఇది ఖచ్చితంగా, అంటే ఇది జోక్ అని చెప్పారు కానీ ఖచ్చితంగా నేను అనుభవించినటువంటి సందర్భం. ఏదో ఒక ఆయన దగ్గరికి పోదామని పోతున్నాను, పోతుంటే పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. ఇంత నాకు తెలిసిన ఆయన వచ్చింది, ఏం కిషన్ ఎక్కడికి వెళ్తున్నాయంటే అంటే క్లైన్ సార్ ఫలానా సుధాకర్ దగ్గరికి వెళ్తున్నానంటే, అయ్యో నాకు కొడుకు ఇక్కడే ఉన్నాడు మాట్లాడదు, అరే మీ నాయన ఉన్నాడు రా అన్నాడు. వాడు ఇట్లా చూస్తున్నాడు, అర్థం కాలేదు. మీ బాపు ఉన్నాడు రా అన్నాడు, వాడికి అర్థం కాలేదు. మీ ఏమీ అర్థమైతే లేదు. మీ డాడీ ఉన్నాడు రా, ఉన్నాడు ఇట్లా ఉన్నాడు. అదే చెప్తున్నా కదా, డాడీ అనే పదం వచ్చే వరకు వాడు ఈ డాడీ అంటే నాకు తండ్రి అనేటువంటి అవగాహన వాడికి రాలేదు. అది ఎవరు తప్పది? ఖచ్చితంగా తల్లిదండ్రుల దగ్గరనే మొదటి లోపం అక్కడే మొదలైంది. అంటే మమ్మీ డాడీ అని పిలిపించుకుంటే మాత్రమే మా పిల్లలు చాలా గొప్పవాళ్ళు. అవును. నిన్న కాశీ కృష్ణాచార్యుల వారి వాయిస్ విన్నాను సార్, ఆల్ ఇండియా రేడియో ప్రసంగంలో కూడా ఆయన వాయిస్. ఆయన మాట్లాడుతూ, నాకు సంస్కృతం తప్ప మిగతా కాదు, ఇంగ్లీష్ చదువు కోసం నేను జియోగ్రఫీని సంస్కృతంలో రాసుకొని సంస్కృతంలో చదువుకొని రాస్తే నాకు 59 మార్కులు వచ్చాయని అన్నాడు ఆయన. కిషన్రావు గారి గురువు. ఈ సంస్కృతం దగ్గరికి వచ్చేటప్పటికి సంస్కృతం మన భాష కాదు, ఏదో బ్రాహ్మణ భాష, అది వచ్చింది. భాషను ఎందుకు ఒక కులానికో లేకపోతే వర్గానికో ఒక మతానికో అంటగట్టడం అంటగట్టాక అడిగిన భావజాలం పేరుతోటి ఇలాంటివి చేసేసి ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు రాజకీయ నాయకులు ఇంకా వీలైనంత వరకు చీల్చుతున్నారు జనాలు, అంటే వాళ్ళ ప్రయోజనాలను బట్టి వాళ్ళు ఎక్కడికక్కడ. కానీ ఈ రోజుకి అవసరం మాత్రం ఒకటి ఉందండి, తప్పకుండా తెలుగు మీద ఇష్టం ఉన్న వాళ్ళందరూ తెలుగు కాపాడాలి అంటే మాత్రం ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసి మళ్ళీ ఆ ఓరియంటల్ కాలేజెస్ అంటే భాషకు సంబంధించినటువంటి కళాశాలను తెరిచి దాంట్లో మళ్ళీ పిల్లలు చదువుకునే రీతిలో చేయకపోతే మాత్రం నిజంగా తెలుగుకి ఇబ్బంది అవుతుంది. అంటే కెరీర్ అనేది ప్రాధాన్యంగా ఉంటుంది కదా, వాళ్ళ భవిష్యత్ కెరీర్ అనేది భరోసా కల్పించడం అనేది ప్రభుత్వం బాధ్యత. ప్రభుత్వానికి అన్ని బాధ్యతలు ఉంటాయి, ఆ బాధ్యత ఉంటుంది. నాకు ఇది చదవడం వల్ల నాకు నా జీవితానికి డోకా లేదు అని అనుకున్నప్పుడు అతను దాంట్లో ఆసక్తి చూపుతాడు. అది కరెక్ట్, అది నిజమే. ధన్యవాదాలు సార్, చాలా విషయాలు ఇవాళ మాతో పంచుకున్నారు. ఇవాళ మీరు చెప్పిన ఈ అభిప్రాయాలు తెలుగు సాహిత్య ప్రముఖం ఎక్కువ చైతన్యవంతం చేయాలనేది నేను కోరుకుంటున్నాను. స్వాధ్యాయకు ఇవాళ మీరు మొదటిసారి చెప్పారు, మీ వల్ల ఎన్నో రోజుల నుంచి కలవలు అంటున్నాయి, కుదరట్లేదు. ఎందుకంటే మొన్న ఈ మధ్య ఆడియో పెట్టిన దాంట్లో మీ వ్యక్తిగత జీవితం గురించి వచ్చింది కాబట్టి ఇవాళ ఇతరాల గురించి వాళ్ళెవరికి తెలియదు, నాకు తెలిసినంత మేరకి కొంచెంగా అడిగాను. చెప్పాడు తెలియవచ్చినంత తర్వాత ఆయన ఇంకో వాడు చెప్పాడు, విభుదవరంలో విన్నంత కన్నంత. ఇది చెప్పలేదు, అది నువ్వు చెప్పలేదు అంటారేమో, ఎవడో చెప్తేనే కదా నేను చెప్పేది అన్నాడు. అవును. పోతన దగ్గర ఉన్నంత వినయం తెలుగులో అంటే జీవలక్షణం లేదు. అంతేలేండి. మామూలుగా నేను ఇంకొక చిన్న మాట సార్, నాకు నిన్న ఈ భాష గురించి ఇట్లా ఆలోచిస్తున్నప్పుడు ఒక దగ్గర పోయినా, నేను ఇప్పుడు పోతున్నా పిండిగిరిని అని పడ్డాను. మోటార్ సైకిల్ ఆపుకొని పోయాను, నాకు నమస్కారం బాబు, చాలా సంతోషం, ఆలోచన ఎట్లా వచ్చింది అని అన్నా. అంటే పోతున్నా గొప్ప పండితుడు సార్, అట్లా కవి నాకు చాలా ఇష్టం. మొదలు అడిగిన ప్రశ్న ఏంటంటే, మీది ఏమన్నా బొమ్మరి దగ్గర జనగాం ఏరియానా అని. దేశంలో పుట్టి పెరిగింది ఇక్కడే అనుకోలేని అని అన్నాడు. మరి పోతున్న పేరు ఎందుకు పెట్టుకున్నాం అంటే, చాలా గొప్ప కవి సార్ ఆయన అంటే నాకు చాలా ఇష్టం,
అని నేను చెప్పాను. మా సహృదయ వేదిక మీద నేను ఎప్పుడైనా తప్పకుండా సన్మానిస్తాను. అదే ఎందుకంటే నేను దాదాపు ఒక 40 ఏళ్ళ నుంచి హనుమకొండలో ఉంటున్నాను సార్. ఒక పూతన మీద ఒక జూనియర్ కాలేజ్ విన్నాను, అది ఇప్పుడు మూతపడింది అనుకోండి ఒకటి. తర్వాత ఒక వ్యక్తి, ఒక సోఫాలు తయారు చేసే వ్యక్తి, ఆయన పేరు పోతనాచార్య, అది విన్నాను. మూడోది పిండిగిరి. ఇది తప్ప పోతన విజ్ఞాన పీఠం అంటే అది గవర్నమెంట్ పెట్టింది, కానీ ప్రైవేట్ వ్యక్తులు ఎవరు కూడా ఇట్లా విడిగా చేసి పోతనను ఆరాధిస్తే ఆ పేరు పెట్టుకోవడం అంటే ఆరాధించడం ఇవాటికి ఈ జనరేషన్. నాకు ఆయన చూసి 2 చేతులెత్తి నమస్కారం చేసి, బాబు ఆయన పేరు రమేష్, నేను ఖచ్చితంగా ఒకసారి అవకాశం తీసుకొని మా వేదిక మీద నేను సన్మానిస్తానని చెప్పాను. ఎందుకంటే మన ఉన్న తిరిగిన నేలలో ఒక మహానుభావులు ఉన్నారు, వాళ్ళను అంటే వాళ్ళని గుర్తించడము, వాళ్ళని గౌరవించడము, వాళ్ళని తలుచుకోవడం అనేటువంటిది తప్పకుండా చేయాల్సిన పని, మన సంస్కృతిలో భాగం. అంతే అండి. తిరుమల రామచంద్ర గారు ఇట్లాంటి సన్నివేశం ఒకటి రాశాడు. ఆయన ఏదో మంగళ షాపులో ముందుపోతున్నాడు, ఒక మంగళ షాప్ ఏదో రాశాడు. ఆయన బోర్డు చూసి ఆశ్చర్యం ఎవరు చూస్తున్నాడు, ఇంత కరెక్ట్ గా రాసిన ఎవరు వాడు వెంటనే చూసి రండి సార్ చూడండి. నేను చౌరానికి రాలేదు. ఏమి అంటే మరి ఏమి సార్ నిలబడి చూస్తున్నాడు, ఎంత బాగా రాశారు. నేను తెలుగు ఎంఏ చేశాను సార్, ఏదో రాశాడు వాటికి. ఎందుకంటే భయంకరంగా రాస్తున్నాడు, తల వెంట్రుకలు నరకబడు, తల వెంట్రుకలు నరకబడు సార్. కట్టింగ్, అవును కటింగ్ కదా. యథార్థమైన మీరు ఒక 2 పద్యాలు చదివితే ఆయన నాన్నగారు మీరు కూడా బాగా చదువుతారని నాన్నగారు. పద్యంలో మీరు చాలా బాగా చదువుతారని నాన్నగారు చెప్పారు. ఆయన చాలా బాధపడుతున్నారు పద్యాన్ని. అగసుత భావన బల సమంచితమై మృదు వాగ్విలాసమై నిగమపికాంగనారవ వినిర్గత తాళలయావధానమై సుగమము ఉదాత్త భావనల శోభనమై రసమండితం ముగన్ సొగసుల పద్యమై త్రిపుర సుందరి మాకు ప్రసన్నమయ్యడిన్. సొగసుల పద్యమై త్రిపుర సుందరి మాకు ప్రసన్నమయ్యడిన్. భద్రశ్రీ పరివాస సంభరితమై భద్రాకృతిన్ రూపమై భద్రోన్నత్యత భద్రకాళిమై శ్రీ భద్రేషు చిద్రూపమై భద్రాధిష్ఠిత శక్తి కేంద్రగతమై భద్రస్థితి నౌగోల్చు కద్రూ సంతతి హత్తవీవిట వరంగల్ పలికా కాళికా. నాసాగ్రమున ముఖ్యరన్ వెలుగు రత్నముల్ కిరీటమునన్ భాసం వందెడు వజ్రముల్ గళమునన్ వాసించు హారంబు నీ హాసంబందున పుట్టు కాంతులను ప్రోద్యశక్తి తామోడి సంకాశముల్ విడనాడ చూచును వరంగల్ పలికా కాళికా. శ్రీ కైవల్య పదంబు చెరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకు దానవోద్రేక స్తంభకు కేలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవండ కుంభకు మహానందాంగనాడింబకు. ఈ పద్యం ఎందుకు ఇష్టం అంటే శ్రీకృష్ణుని ఆయన రాముడు ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. అవును, నాకు రాసి అంటే కృష్ణుడికి అంకితం ఇచ్చాడు. ఆయన తపస్సు చేయడానికి శివుడిని గురించి, అంటే శివుడైనా రాముడైనా కృష్ణుడైనా ఒకటే. అవును, ఇందులో కృష్ణుడిని సార్ ఒకసారి రేడియోలో టీవీలో ఇంటర్వ్యూ చేస్తాము. ఈ పద్యం జరిగింది. ఈ పద్యం గుర్తుపట్టావా ఏమిటి, డింభకుడిని ఎందుకు వర్ణించాడు అన్నాడు. శ్రీకృష్ణుడు అంటే ఎవరినో వర్ణించవచ్చు కదా, డింభకునికి భవిష్యత్తు ఉంటుందయ్యా అన్నాడు. అది నాకు ఎట్లా పట్టింది. వరంగల్ గురువంశంలో ఎప్పుడో సార్ని ఇంటర్వ్యూ చేసి అప్పుడు నేను 18 కానీ ఆ 18 సారి కానీ అది నిజం. అది ఎంత కరెక్ట్గా ఉందంటే కృష్ణుడు ఎంతో వర్ణించవచ్చు కదా ఆయన. ఇక డింభకుడు పైగా నందాంగనా డింభకుడు, మహానందాంగనా డింభకుడు అన్నాడు. ఇక్కడ మహా ప్లస్ ఆనందాంగన
అని విడదీసి చెప్తున్నారు. మామూలుగా నందాంగనాటింబకుడు అనొచ్చు, కానీ మహానందాంగనాటింబకుడు అన్నాడు. ఇది యాక్చువల్ గా మహా అనేది ఆమె కాదు, ఈయనకు మహాడింబకుడు అని విశేషం వేసింది. అంటే మొదటి పద్యంలోనే పోతున్నా చాలా అద్భుతం. చాలే. ధన్యవాదాలు సార్.